9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యు విత్ ద గ్లోరీ ఆఫ్ హిస్ కింగ్డమ్ అండ్ ఆఫ్ కోర్స్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద వండర్ఫుల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. చాలా సార్లు పేరుకు చేస్తున్న పనికి సంబంధం ఉండదు, కానీ ప్రేమ స్వరూపి అనే పేరు మీద చేస్తున్న పరిచర్యలో దేవుని ప్రేమ వెల్లడి చేయడానికి మీరు పడుతున్న ప్రయాస అర్థవంతంగా ఉంది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ పరిచర్యలు ప్రారంభించబడి నేటికి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 10వ సంవత్సరం ఆరంభము నుండి విస్తారమైన దేవుని కృప, స్పష్టమైన ఆత్మ నడిపింపు, గురికి చేరగలిగినటువంటి అర్థవంతమైన ప్రయాస మీకు సమృద్ధిగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాలని నేను కాంక్షిస్తున్నాను. తన సేవకుని నోటి మాటను రూఢిపరచు దేవుడు, నీతిగల మాట వ్యర్థముగా వెనక్కి తిరగదని మాటిచ్చిన దేవుడు ఈ శుభవచనమును మీకు మీ పరిచర్యలకు నిశ్చయముగా నెరవేర్చునుగాక. రానున్న దినాల్లో 100% దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే తాపత్రయం, దేవుని సంతోషపరచు క్రమములో మనుషులను సంతోష పెట్టలేని పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళగలిగినటువంటి ఆధ్యాత్మిక రోషం, సర్వకాల సర్వావస్థలలో మనుషుల పారంపర్యములను గాక దేవుని వాక్యమనే శిరోధార్యంగా జీవించగలిగిన శక్తి మోకాళ్ళ ప్రార్థన ద్వారా మీకు దఖలు పడాలని కోరుకుంటున్నాను. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాలు పొందటానికి 2 తెలుగు రాష్ట్రాలలో కనీసం 3500 మంది సేవకుల కంటే ఎక్కువ మందిని కలిగి దేశములో మహారక్షణ కలుగుటకు మోకాళ్ళ కన్నీటి ప్రార్థనలే శరణ్యం తప్ప మరొక మార్గం లేదనే దర్శనముతో IFJ అంటే ఐ యామ్ ఫర్ జీసస్ అనే ప్రార్థన ఉద్యమములో ఆయా ప్రాంతములకు ప్రాతినిధ్యం వహిస్తూ బాధ్యత వహిస్తున్న దైవ సేవకులు ఎందరో దేవుని ప్రేమను బట్టి నన్ను ప్రేమించి ఈ సభలో పాలు పొందడం ఎంతో సంతోషకరం. వారందరికి కూడా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ తుని పాయకరావుపేట ప్రాంతపు IFJ విజ్ఞాపనోద్యమానికి అన్నగారు జాన్ డేవిడ్ గారు ఎంతో బాధ్యులై కార్యక్రమాలు నడిపిస్తున్నారు. ఈ మధ్య ప్రారంభించినటువంటి నర్సీపట్నం IFJ విషయంలో తమ్ముడు నోవహు బాధ్యతగా ఉంటున్నాడు. అలాగే తుని అన్నవరం ప్రాంతపు IFJ విజ్ఞాపనోద్యమ దైవజనులు కూడా కొందరు రావడం ఎంతో సంతోషకరం. మా బిడ్డలను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనమందరం కలిసి ఈ రీతిగా దేవుని సన్నిధిని అనుభవించడం చాలా చాలా సంతోషం. అబౌవ్ ఆల్ వీటన్నిటికీ అదనంగా తమ్ముడు దేవుని చేతిలో ఒక పదునైన పనిముట్టుగా దేవుని రాజ్య విస్తరణ కొరకు అంతర్జాతీయంగా ప్రభు వాడుకున్నటువంటి తమ్ముడు జాషువా ఉండడం చాలా సంతోషకరం. I do acknowledge your presence. May God bless you in the days to come in a very special way. దేవుని బిడ్డలారా, మరి మీరు ప్రేమదాస్ గారి మాటలను బట్టి యూట్యూబ్ ద్వారా నన్ను ఎరిగిన వారే అనే సమాచారం నాకు లభించింది వారి పరిచయాలను బట్టి. మరి నా వాక్య పరిచర్య తీరు గాని ప్రసంగ ధోరణి గాని అంతగా ఆనందం కలిగించేలా ఉండదు. కారులో నేను అనుకున్నాను, వద్దులే నాన్న, తుఫాన్ వచ్చినట్టుగా ఉంది, దేవుని కృపలో కాస్త చల్లగానే ఉంది కదా, ఇట్స్ ఓకే. గాలి మనకు హాయిగాను, వింటున్న వారికి మాత్రం విపరీతమైన పెనుగాలులో వచ్చినటువంటి ఉప్పెన మాదిరిగాను ఉంటుంది. ఇట్స్ ఆల్ రైట్. నేను కారులో వస్తున్నప్పుడు నాలో నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా అనిపించింది నాకు, ప్రేమాస్వరూపి పరిచర్యలకు కాస్త ప్రేమాస్వరూపుణ్ణే తెచ్చుకుంటే బాగుండేది, ఇతని తెచ్చారేమిటయ్యా అని భక్తులు ఎవరైనా బాధపడతారేమో కదా అని అనిపించింది. ఎందుకంటే మనుషులను సంతోషపరచటం 30 సంవత్సరాలుగా ప్రభు సేవలో ఉన్నా నాకు చేత కావట్లేదు, నాకు రాదది. దేవుణ్ణి కలుసుకునే ఆ ఒక్క క్షణం భలా అనిపించుకోవటం కోసం రోజు ప్రజల చేత అనిపించుకోవటానికి అలవాటు పడ్డాను. ఆయన ఒక్కరిని సంతోషపరచడం కోసం ఎవరిని బాధ పెట్టాల్సి వచ్చినా లెక్క చేయని తనం అలవాటైపోయింది. వేవేల మందిని సంతోషపరుస్తూ ఆయన ఒక్కరిని బాధ పెడితే ఎందుక బ్రతుకు అనిపిస్తుంది. అందుకే గుండెల నిండా మనుషుల మీద ప్రేమ ఉన్న వారి కోసం ఎన్ని గంటలైనా మోకాళ్ళ మీద పడి కన్నీళ్లు గారుస్తాను, కానీ ఒక చిన్న పొరపాటును కూడా సహించలేను. దాని క్రమమని ఖచ్చితత్వమని నేను అనుకుంటాను. ఛాదస్థమని విపరీతమని అనేక మంది పెద్దలు అంటున్నారు. అయినా వారిని కూడా గౌరవిస్తూ ఖండించము, గద్దించము, తప్పుదిద్దము, నీతి యందు శిక్ష చేయము అనే ప్రమాణానికి కట్టుబడి దేవుని వాక్య పరిచర్య సాగుతుందని మీకు మనవి చేస్తున్నాను. స్వీకరించే మనసున్న వాళ్ళు అవునను ఆమెనను మీ గంభీరమైన నిశ్శబ్దం నన్ను ఎటుపోవాలో అర్థం కాని స్థితిలోకి నెట్టిస్తోంది. హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈనాటి మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి పౌలపోస్తులుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. ప్రియులారా,
మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. దేవుడు ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. చక్కగా అందరు గట్టిగా ఆమేన్ అనండి. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రకటన గ్రంథమును వ్రాసినటువంటి యోహాను గారు 1వ అధ్యాయములో ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, నాతో మాట్లాడుచున్న వాని వైపు తిరుగగా నాకు ఇలా జరిగిందని సాక్ష్యం చెప్పాడు. చుట్టూ ఉప్పు నీరు తప్ప త్రాగే నీళ్లు కూడా లేని దారుణమైన అవస్థలో విడిచిపెట్టబడ్డ తాను కన్నీరు అన్నపానమైనటువంటి వేళ తనతో మాట్లాడుచున్న వాని వైపు తిరుగగా అతని అనుభవాలు పద్మాసు లంకలో నుంచి పరలోకానికి మార్చబడ్డాయి. మాట్లాడరే హల్లెలూయా. విపరీతంగా కొట్టబడి అడుగు తీసి అడుగు వేయలేకుండా దాదాపు 85 సంవత్సరాల వయసున్న వృద్ధ దేహముతో దాదాపు 40-50 సంవత్సరాలుగా కొట్టబడుతూ బాధింపబడుతున్న దేహంతో అన్నపానములు లేక బహుగా కొట్టబడి ఈడవబడి చిత్రము చేయబడ్డ దేహముతో పద్మాసు లంకలో బాధపడుతూ అడుగు తీసి వేయలేనంత బాధలో ఉన్నటువంటి వృద్ధ అపోస్తలుడు దర్జాగా బంగారు వీధులలో సంచరిస్తున్న నువ్వానికి మారిపోయాడు. ఇవన్నీ ఎలా జరిగాయి అని అడిగితే ఆయన ఇచ్చిన సాక్ష్యం, నాతో మాటలాడుచున్న వాని వైపు తిరుగగా నాకు ఎలా జరిగింది అని. అందుచేత మీ అందరికీ నా మనవి, తల ఉంచుకొనో బైబిల్ చదువుకుంటూనో నోట్సులు రాసుకుంటూనో కాకుండా మాటలాడుచున్న వాని వైపు తిరిగి దేవుని వాక్యాన్ని వినాలని, వింటూ అవునంటూ ఆమెనంటూ ఏకీభవిస్తూ నాతో పాటు రావాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. నాతో ఏకీభించిన వారు ఏమనాలి? నేను ఆమెనమంటే హల్లెలూయా అంటున్నారేమిటి? ఏదో ఒక పదం కంటతాబట్టి దాంతోనే లాక్కండి బండి. సమయోచితమైన సామెతల గ్రంథంలో మహాజ్ఞాని ఏమన్నాడు? సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో పెట్టబడిన బంగారు పండు వంటిదట. ఆమేన్. కనుక సందర్భ శుద్ధి ఉండాలి, సమయోచితంగా మాట్లాడాలి. కొంతమందికి ఏమో ఆమేన్ అనడం ఎంత అలవాటయ్యారంటే వాళ్ళు వాక్యానికి విషయాన్ని కాదు గాక అన్న 2 అక్షరాలకి ట్యూన్ అయ్యారు. వాళ్ళకి ఏం చెప్పినా సంబంధం లేదు. నిద్రపోతారో మరి పరాధ్యానంగా ఉంటారో తెలియదు కానీ గాక వినబడితే ఆమెన్ అంటారు. నువ్వు చచ్చిపోదువు గాక అంటే వెంటనే ఆమేన్ అనే రకం. అసలు ఆలోచించరు అది ఏమంటున్నారు ఏమిటి. చెవి మాటలను వినును అని బైబిల్లో లేదండి, మాటలను పరీక్షించును అని ఉంది బైబిల్లో కదా. వినడం కాదు, చెవి ఉన్నదే మాటను పరీక్షించడానికి. మనం ఫోన్లో మాట్లాడుతున్నాం హలో అనగానే ఆ హలో ఎవరిదో మనం వెంటనే చెవికున్న విశేషమే అది. అన్నగారు మాట్లాడుతున్నారు, అమ్మగారు మాట్లాడుతున్నారు, అన్నగారు మాట్లాడుతున్నారా, ఆ పరీక్ష చెవి చేస్తుంది. ఏది చెప్పినా బుర్రోపేయాలని, ఈ అబద్ధ బోధమేం పలికేసిన ఆమేననాలని కోరుకోవటం లేదు. గత అనేక సంవత్సరాలుగా నేను చెబుతున్న ఒక మాట, వాక్యములో లేనిది, బైబిల్కి విరుద్ధమైనది, ఆత్మ సంబంధం కాదని నేను మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టండి, ఉన్నదే చెబితే చచ్చినట్టు ఒప్పుకోండి. ఇదే ఫార్ములా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా. మీ మౌనానికి మిమ్మల్ని అభినందిస్తూ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ మాదిరి అలా బిగిసిపోయారేమిటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అద్భుతమైన విషయాన్ని ప్రభువు దాదాపు ఒక వారం 10 రోజుల క్రితమే ప్రభు ఈ వాక్యాన్ని బయలుపరిచి ఈ రాత్రి ఇక్కడ ఆ వాక్యాన్ని పంచుకోమని ప్రభు నాతో మాట్లాడారు. ఇది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన ఒక కొత్త తలంపు కాదు. దాదాపు వారం 10 రోజులుగా ప్రభు సన్నిధిలో సిద్ధపడుతూ పొదుగుతూ ఉన్నటువంటి వర్తమానం ఇది. పౌలు గారి విధానాన్ని మనము చూస్తే ఆయన మాట్లాడుతూ అంటారు, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక అనండి. ఒక వ్యక్తికి కానీ, కుటుంబానికి కానీ, సంఘానికి కానీ, పరిచయం కానీ దేవుడైనా వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, ఉత్సాహం కలుగుద్ది, చాలా సంతోషం అనిపిస్తుంది. సాధారణంగా సాగుతున్న ప్రయాణ వేగం కంటే ఇంకొంచెం వేగం పెరుగుద్ది ఒక వాగ్దానం వస్తే. ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది అది. పరీక్షలు రాసుకునే విద్యార్థులకు వాగ్దానం ఏమండి, క్రీస్తు యేసునందు మీకు అన్ని విషయంలో అత్యధిక విజయము కలుగునగా అక్కడ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా వెళ్తారు పరీక్షకి. ఇవాళ అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు, ఈ సంబంధమైన ఖాయం అవ్వాలి అని తల్లిగారు దేవుని కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నప్పుడు, నీ కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తును సఫలపరచును గాక అనే వాగ్దానం వస్తే హల్లెలూయా. 9 గంటలకు అవ్వాల్సిన వంటలు 7 గంటలకు అయిపోతాయి. స్తోత్రం. వాగ్దానం ఎప్పుడు కూడా కాస్త హుషారునిస్తుంది, సంతోషపరుస్తుంది, ఉజ్జీవం తీసుకొస్తుంది. మనకి వాగ్దానంలో ఉన్న కనుక ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, ఆనందించండి అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా పౌలు గారు మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో బతకండి అంటాడు. సార్, ఈనాటి ప్రసంగికులకి, బోధకులకి, అపోస్తులకు ఉన్న తేడా అది. ఏదో విధంగా ప్రజలను సంతోషపరచడం, పౌలు గారి భాషలోనే చెప్పాలంటే మనస్సును హృదయాన్ని ఉప్పొంగ చేయడం. దట్ ఈస్ నాట్ మై స్టైల్ ఆఫ్ టీచింగ్ అంటాడు పౌలు గారు. నేను అలా చేయను బోధ అంటాడు. విని వారిని ఉప్పొంగ చేసే మాటలను, సంతోషపరిచే మాటలు నేను చెప్పను అంటాడు ఆయన. మనకు మంచి వాగ్దానం ఉన్నాయి. 9వ వార్షికోత్సవం సందర్భంగా దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు కనుక ఆనందించండి, సంతోషించండి అని చెప్పడం సాధారణంగా ఉంటుంది. కానీ వాగ్దానం వచ్చింది కాబట్టి బాగా భయంగా ఉండండి అంటాడు. ఏంటండి, మనకు ఒక స్థిరమైనటువంటి పట్టణం ఉంది, మనకు శ్రేష్టమైన రాజ్యం ఉంది,
మనకొక ప్రియమైన తండ్రి ఉన్నాడు, మనకొక ప్రేమ కలిగినటువంటి కాపరి ఉన్నాడు, దయ కలిగిన దేవుని ఆత్మ మనకు తోడుగా ఉన్నాడు. మార్పు చెందని వాక్యం మనకున్నది. రేపో మాపో ప్రభు రాబోతున్నాడు, మేఘాల మీద తీసుకెళ్లబోతున్నాడు, తనకు వధువుగా మనల్ని అలంకరించి ప్రపంచానికి చూపెట్టబోతున్నాడు. తన రాజ్య వారసురాలిగా పరలోక పట్ట మహిషిగా మనల్ని అభిషేకించబోయి ప్రపంచానికి చూపించబోతున్నాడు. తనతో పాటు 1000 ఏండ్లు ఆయా రాజ్యములను పరిపాలించే ఆధిపత్యానికి మనల్ని పెంచబోతున్నాడు. ఇవన్నీ మనకున్న స్థిరమైన వాగ్దానాలు. కాబట్టి ఏం చేద్దాం? మరింత భయంగా బతుకుతూ ఉంటాడు. ఒక అద్భుతమైన వాగ్దానం వస్తే కేరింతలు కొట్టాలి కదా, ఎగిరి గంతులు వేయాలి కదా, ఆనందపడాలి కదా, ఆనంద డోలికల్లో తేలియాడాలి కదా, ఉత్సహించి సంతోషించి ఆడిపాడి ఆనందించాలి కదా. విభిన్నంగా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇంత మంచి వాగ్దానం ఉన్నాయి కనుక బాగా భయంగా బతకంటారా బాబు అన్నాడు. బిడ్డలారా, దేవుని సేవకులారా, యేసు క్రీస్తు నాకు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చాడు అని నమ్ముతున్న వారు స్తోత్రం చెప్పండి. వాగ్దానములు చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు. నమ్మదగిన వాడు నమ్ముతున్న వారు స్తోత్రం చెప్పండి. ఆయన వాగ్దానములు ఎన్నైనను అవన్నీ అవును అన్నట్టుగా, ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి అని నమ్ముతున్న వారు స్తోత్రం చెప్పండి. కొందరు అనుకున్న చున్నటకి తన వాగ్దానములు గురించి ఆలస్యము చేయవాడు కాదు, కానీ మార్పు చెందని దేవుడు తప్పకుండా నెరవేరుస్తున్నాడు నమ్ముకున్న వారు స్తోత్రం చెప్పండి. దేవుని ప్రజలారా, మరి ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు బట్టి మనం ఆనందించాలా, ఉత్సహించాలా, ఆర్భటించాలా, ఉత్సవాలు చేయాలా, ఏం చేయాలి? మరోసారి తేటగా చదివి పెట్టిన నా వాక్యాన్ని అందరూ శ్రద్ధగా వినండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి వాగ్దానములు ఉన్నవి కనుక ఏమిటట? ఇప్పుడు ఎవరికైనా భయభక్తులకు జాగ్రత్తగా కబడ్దార్ అని చెప్పాలంటే ఎప్పుడు చెప్తారు? మనకి హెచ్చరికలు ఉన్నాయి కనుక, తుఫాను రాబోతుంది కనుక, భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక, ప్రళయం రాబోతుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలంటే అర్థం ఉంది కనుక మనకి మంచి మంచి వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గమనిస్తున్నారా మీరు? మనకి వాగ్దానములు ఉన్నాయి కనుక చెప్పు నాన్న. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. దానినే మనం ఉపదేశములు ఏమంటున్నాం అంటే సంపూర్ణ పరిశుద్ధత అనండి గట్టిగా. సంపూర్ణ పరిశుద్ధత. ఈ వచనం కంటతా వచ్చేలా మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఆత్మకును శరీరమును కలిగిన ప్రతి కల్మషము నుండి మనం సంపూర్ణంగా కడగబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి. మనకున్న వాగ్దానములు ఏంటి? నేను త్వరగా మీ కొరకు రాబోతున్నాను. ఆమేన్ అనండి. ఆమేన్. మీరును నాతో కూడా ఉండునట్లుగా తండ్రి వద్దకు వెళ్ళి తీసుకెళ్తాను. ఆమేన్ అని చెప్పండి. మీకు ఒక నివాసం ఇవ్వబోతున్నాను. ఆమేన్ అనండి. మీకు ఒక సింహాసనం. ఆమేన్ అనండి. మీకు ఒక కిరీటం. ఆమేన్ అనండి. నాతో పాటుగా 1000 ఏండ్లు భూమి మీద పరిపాలన చేస్తారు. ఆమేన్ అనండి. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి కనుక ఏం చేద్దాము? దేవుని భయంతో. వాగ్దానాలు ఉంటే ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలంటే ఏమైనా భయము లేని తనం మనలోకి వచ్చిందా ఈ వాగ్దానాలు పొందలేం. బైబిల్ గ్రంథములో వాగ్దానములు ఎన్నున్నా అవన్నీ షరతులతో కూడి ఉంటాయి సుమా. There is no promise in Bible without any condition. ఒక షరతు లేకుండా, నిబంధన లేకుండా బైబిల్లో ఏ వాగ్దానం ఉండదు. ఈనాటి బోధల్లో చాలాసార్లు నవ్వులు, పిట్టకథలు, జోక్స్, సరదాలు, ఈ దేవుని భయములని అడ్డగోని మాటల్లో ప్రజలను సంతోషపరచాలని పనికి మన ప్రయత్నంలో కొన్నిసార్లు వాక్యానికి భిన్నమైన భాష కూడా జొరబట్టం ఎంతో విచారకరం. ఒంటి మీద సోయి లేని నామకార్థ క్రైస్తవ మంద ఇకలు పకపకలతో సరిపెట్టుకోవడం అత్యంత విచారకరం. ఈ భాష మనకు తగదు కదా, ఈ మాటలు మనకు తగదు కదా, ఇలాంటి మాటలతో పలకడం ఏంటి, మనం నవ్వడం ఏమిటి అనే రోషం క్రైస్తవులో లేకపోవటం ఎంతో విచారకరం. ఒక చోట ఒక ఆయన ముఖ్య ప్రసంగికులుగా, చాలా పెద్ద గొప్ప దైవజనుడిగా వేవేల కొద్ది జనం మధ్యలో నిలబెట్టబడి వాడబడుతున్న దశలో ఇట్టి మాటలు పరిశుద్ధులకు తగవు అని ఏవైతే ప్రభు చెప్పాడో ఆ మాటలు ప్రసంగంలో పలుమార్లు వాడాడు. నన్ను అడిగారు ఒకరు, అన్నా ఇలాంటి మాటలు వేదికల మీద మాట్లాడుతున్నారు అంటే ఆడి ఫీలింగ్ ఏంటి? ప్రైవేట్ సంభాషణలో పర్లేదని. మన విధానం ఏంటి? కలలో కూడా సాధ్యం కాదు, వీలు కాదు. పబ్లిక్ ప్రైవేట్ ఏమంటారా? తెర ముందు తెర వెనక ఒకేలా బతకాలి క్రైస్తవుడు. ఎవరు మాట్లాడరేమిటి? బాబా అలాగైతే కష్టం అంటే కష్టమే, సులభం ఎవరు చెప్పాడు? క్రైస్తవ్యం అంతా సరదాగా ఉంటుంది, పర్లేదు, బాగానే ఉంటుందని ఎవరు చెప్పాడు క్రైస్తవ్యాన్ని? శ్రద్ధగా మాటలు వింటున్నవారు ఆమేన్ అనండి.
చాలా సంవత్సరాల క్రితం స్టీల్ ప్లాంట్లో ఇద్దరు భార్యాభర్తలు టీచర్స్ ఉండేవారు. భార్యమని మన సంఘానికి వస్తుండేది సహవాసానికి. భర్త గారు మరొక నామకార్థ స్థితిలోనే కొనసాగేవారు. అయితే వాడి సంపూర్ణంగా పరిశుద్ధతను కోరుకొని భక్తిలో ముందుకు సాగిపోతున్న క్రమంలో ఉపేక్షతో, వైరాగ్యంతో, కన్నీళ్లతో, ఉపవాసాలతో, జాగరణాలతో భక్తిని సాధన చేసే క్రమానికి అలవాటుపడింది. ఒకరోజు పొద్దున్నే ఇంటి వద్ద బయట కుర్చీ వేసుకొని కూర్చుంటే తను నడుచుకుంటూ వస్తున్నాడు. ఆహా, నామకార్థతలో సరిపెట్టుకునే పెద్ద ఆయన ఈరోజు పొద్దున్నే చూస్తున్నాడు. చాలా సంతోషం, ఈ దినం ప్రభు ఆత్మ నాకు ఇచ్చేస్తే బాగుండు ఆయన అని ఎదురు చూస్తున్నాను. నేను రాగానే కుర్చీ వేసి కూర్చోబెట్టాను. పాస్టర్ గారు మీరు నాకు హెల్ప్ చేయాలన్నాడు. అందుకు కదా ఉన్నాం చెప్పండి అంటే, నా భార్య అదే మీ ఆత్మీయ బిడ్డ భూమి మీద ఎవడు చెప్పినయ్యిందో మీరు చెప్తే ఏంటది. మీరు ఒక మాట చెప్పాలి సార్ అంటే, అంత ఇబ్బంది పెట్టే ప్రవర్తన నా బిడ్డ దగ్గర నీకేం కనపడింది చెప్పు, ఏం చెప్పాలి చెప్తానన్నాను. అప్పుడు ఆయన చెప్పాడు, భక్తి చెయ్యొచ్చు కానీ టూ మచ్గా చేయకూడదని చెప్పండి అన్నాడు. నాకు వచ్చింది సావు ఇప్పుడు. ఎందుకని? అసలు ఆ టూ మచ్గా భక్తి నేర్పిన నేను కాదు. ఇప్పుడు నేనేం చెప్పను, ఆ ఒత్తిడి పైన చేయి, టూ మచ్గా చేయబాక నేను చెప్పాలంటే ఇప్పుడు ఆయన కోరిక అది. అప్పుడు నేను అన్నాను, దీనికి ఇంకొక పరిష్కారం కూడా ఉంది సార్ అన్నాను. ఏదో ఒకటి చెప్పండి సార్, పరిష్కారం అయితే చాలన్నాడు. నేను అన్నాను, మీరు కూడా టూ మచ్గానే భక్తి చేయండి సార్, సరిగ్గా మ్యాచ్ అయ్యింది అన్నాను. ఎలాంటి పెద్దలాటికి ఏదో పెడతామని అనుమానం ఏముంది నాకు అంటే, అది నీ అనుమానం కాదు సార్, నా విశ్వాసం. చాలా ఆవేశంతో వ్యసనపడుచు వెళ్ళిపోయాడు పెద్ద ఆయన. నేనేం మనవి చేస్తానంటే, బైబిల్లో భక్తి ఆరంభము నుండి టూ మచ్గా ఉందా, పైపైన ఉందా మీరు చెప్పండి. ఇది ఈ మౌన మునీశ్వరులందరూ ఎక్కడికి వచ్చారేమిటో, అవునని ఆమెనని చెప్పాలి, నిజం ఒప్పుకొని దమ్ము లేని వ్యవహారంలో ఉంది మీదంతా. ఈ బలహీనత నశించును గాక. ఈ కాకకు మాత్రం చూనై ఉంటారు. కాక వినబట్టం బాబా ఆమెన్. భక్తులంతా కాస్త రోషంగానే ఉండండి ఆమెన్. చెబుతున్నా కదా, వాక్యంలో లేనిది అడ్డగోలు పద్ధతి విధానం మీద నేను మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టే అంత హక్కు మీకు ఉంది. లోబడే పద్ధతి నా దగ్గర ఉంది. లేదా ఉన్నదే చెప్పాను, సచ్చినట్టు ఒప్పేసుకోండి, పాటించండి, అంతకన్నా పరిష్కారం ఏమి లేదు. ఒక్కరు అన్నారు ఆమెనని అనరా, మీకు గాక అని వినపడ లాస్ట్లో, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అదిగా అది భక్తులారా, బైబిల్లో భక్తి టూ మచ్గానే ఉందా, పైపైన ఉందా? కొంచెం కొంచెం చెప్పండి పర్లేదు. ఉదాహరణ చెప్తాను. పైపైన ఈ పండు తింటే చచ్చిపోతావు, టూ మచ్ కాదు. అంత మాత్రానికే చచ్చిపోవాలా? స్టార్టింగ్ ఏది నాన్న, పైపైన అసలు లేదు భక్తి బైబిల్లో. తిను దినమును నిశ్చయముగా నీవు చచ్చేదవు. ఇంకెందులో మధ్యలో కొత్త గొప్ప ఏముండదేక. పోని ఇంకో రకంగా చెప్తాం, నీవు ప్రేమించుచున్న నీ కుమారుడు నాకు బలి చేయి. పైపైన ఉందా, టూ మచ్గా ఉందా? నీ కుటుంబ సభ్యుల్లోనే జీవిత భాగస్వామి ఒకవేళ చనిపోయినా, నేల రాలిపోయినా, ఇక లేకపోయినా, మరి ఎప్పటికీ చూసే ఛాన్స్ రాకపోయినా వెనుదిరిగి చూడకూడదు. టూ మచ్ కదా. ఆ లోతైన మనిషి ఎవరు? ఆయన పేరు లోతే. చాలా లోతండి, ఒక పట్టం కాదు దొరకడం మనిషి. ఆ లోతైన మనిషి కట్టుకున్న భార్య అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయిందంటే బతుకున్నాడు, చచ్చిపోయినట. ఇక మళ్ళీ రేపు చూసే ఛాన్స్ ఉందా? కడసారి చూసే అవకాశం లేదు కదా. ఇంత దుర్మార్గుడికి, పాపిష్టి వాడికి కూడా రోజు సచ్చేలాగా కొట్టే దుర్మార్గుడు కూడా చచ్చిపోతే ఏడిపోతుంది కదా, చూడాలనిపిస్తుంది కదా. మన నమ్మకమైన భాగస్వామి సొదొమ లాంటి పట్టణంలో పాపము చేయకుండా బతికే అవకాశాన్ని కలిగించిన భార్య, సొదొమ లాంటి పట్టణంలో పురుషుడు తాకని కన్యకులుగా బిడ్డల్ని పెంచుకున్న ఉత్తమురాలు, పట్టణపు గవుల్ని యుద్ధ లోతు తీర్పులు చెప్పగలుగుతున్నాడంటే యోగ్యురాయలనే భార్య ఉంటేనే సాధ్యమని సామెతలు 31 ఉందిగా. ఇంతటి ఘనకీర్తి కలిగిన వ్యక్తి లేదు, ఇక రాదు అని తెలిస్తే కడసారి చూపు చూడాలనిపిస్తుంది, అనిపించదా? కానీ చూసే ఛాన్స్ ఉందా లోతు గారికి? ఇప్పుడు చూస్తే మాట్లాడరా, అతను కూడా టూ మచ్చా కదా, మాట్లాడతలేదు మీరు. ఇశ్రాయేలులో పురుషులు కానీ స్త్రీలు కానీ మనుషులు చేయి పాపములు ఏమైనా చేసి అపరాధులైతే వారు ఈ విధంగా కొట్టివేయబడతారన్నాడు. ఇశ్రాయేలులో పురుషులు స్త్రీలు మనుషులు కదండి దగ్గర, మాట్లాడరా? మరి ఇశ్రాయేల్లో పురుషులు కానీ స్త్రీలు కానీ మనుషులు చేసే పాపం ఏదైనా చేస్తే మరి మనుషులే కానీ మనుషులు చేసినట్టు చేయకూడదంట. బైబిల్ అంతా దమ్మున్న పుస్తకం సార్, అల్లటప్ప వ్యవహారం కాదు. అంతా సప్పిడి వ్యవహారం, పై భక్తి. వాడు ఒకడన్నాడంట బావి కాడికి పోయి, ఇది కనుక బావి అయితే ఇందులో ఉన్నాయి నీళ్ళు అయితే వీటికి దాహం తెచ్చే శక్తి ఉంటే వచ్చి నా నోట్లో పడాలప్పుడు నమ్ముతాను. నమ్మకపోతే మానేరా, బావికి వచ్చిన నష్టం ఏమిటా? అతను కూడా అయిపో ఎలాగైతే ఇంకెలా అవుతావు పరలోకంలో మానే, నువ్వు రాకపోతే పరలోకంలో కరెంట్ పోతుంది ఏంటి ఇప్పుడు? పనికి మాలి నీకోసం రా, నీకోసం అదే. ఎవడు గొప్పకారం? మొన్న నా దగ్గర అయ్యారో మీరు మరి అట్ట మాట్లాడమని చాలా మారాను. ఇప్పుడు ఏం చేయమంటావురా? ఇదివరకు చాలా స్పీడ్గా ఉండేవాడిని, తగ్గిపోయా చాలా అన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? అయితే నువ్వు చాలా స్పీడ్ ఉండేవాడు, కొంచెం స్లో అయితే నేను కృతజ్ఞత కొట్టం పెట్టుకోవాలి ఏంట్రా? పాపిష్టి మాటలు మాట్లాడుతున్నావు. నేను అంటున్నాను, ఎంత స్లో అయినా డెడ్ స్లో అయినా వేస్ట్. అసలు ఆ రూట్ వదిలేసి యూటర్న్ తీసుకొని దేవుని రూట్లోకి రావాలా. రిపెంటెన్స్ అనే పదానికి ఒరిజినల్ డెఫినేషన్ తెలుసా? టేకింగ్ యూటర్న్ ఫ్రమ్ యువర్ వేస్ టు గాడ్ వేస్ ఈజ్ రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే మారు మనసు అంటే ఏమిటంటే నీ దారిలో నుంచి ఏసై దారిలోకి వస్తే దాని పేరు అంటలా. సరిగ్గా మీరు నీ రూట్లోనే కొంచెం స్పీడ్ తగ్గించి, కొంచెం గేర్ డౌన్ చేసి, కొంచెం బ్రేక్ టచ్ చేసి, కొంచెం సైడ్ తీసుకొని ఎంత చేసినా నీ రూటే అది. యూటర్న్ తీసుకొని దేవుని మార్గంలోకి వస్తే హల్లెలూయా అనరా గట్టిగా. దేవునికి మహిమ కలుగునగాక. బైబిల్ అంతా టూ మచ్గా చెప్పిందా, కొంచెం పలసపలసగా చెప్పిందా?
పోనీ అక్కడ దాకేందుకు యేసయ్య కొండ మీద ప్రసంగం అనండి. ఏ ప్రసంగం? అందులో సింపుల్గా చెప్పాడండి, చాలా తేటగా, చాలా మృదువుగా, చాలా అనిపిస్తాయి. కానీ అందులో ఒక మాట, ఆత్మ విషయమై పరలోక రాజ్యం అంటే నువ్వు ఎన్ని చెప్పు, ఎన్ని చెయ్యి, ఎన్ని కోట్లు సందేహం, నీకు దీనత్వం రాబోసు, నువ్వు పరలోకం రావు. ఎంత కమ్మగా ఉందండి వాక్యం. అసలు మొదటి మాటే డైనమిట్లు పేల్చేసాడు యేసు ప్రభు ప్రసంగంలో. అది ప్రసంగానికి తొలిపెట్టు. ఆ తర్వాత ఏమిటి? నవ్వుతూ తుల్లుతూ చిద్విలాసంగా చిరంతమంగా ఆనందించువాడే ధన్యుడు. లేదు నాన్న, దొక్కపడవాడు ధన్యుడు. స్తోత్రం అనరే. ధన్యుడు అంటే మన భాషలో ఏమిటి? భాగ్యవంతుడు, అదృష్టవంతుడు అని. ఎవడురా బాగా అదృష్టవంతుడు? ఎవడు బాగా అడిచేవాడే. ఇది అర్థం కాక కదా పక్కపక్క ఏకైకలు పక్కల పాటలు కోటల్లో తగలబడ్డావు పోయి. ఏమిటి? నా నిమిత్తము మీరు హింసించబడి నిందించబడి అవమానముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు ధన్యుడు సంతోషించి కటికి బూతులు తిట్టేస్తుంటే నీలాపనందలు వేస్తుంటే ఆహాహా నవ్వాలంట. ఎవడి వల్ల అవుతుందండి? నేను మా సంఘంలో అప్పుడప్పుడు మా వాళ్ళని రెచ్చగొడేస్తుంటాను. ఎలా తెలిసిన? శ్రమలు సహించి ఎవడైనా సహిస్తాడు, వచ్చాక ఎవరు సహించాలో సంతోషించడం నేర్చుకుంటాను. ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది, అమ్మ నా వల్ల కాదండి, ఏం చేయాలి? నీ వల్ల కాదండి, చచ్చినట్టు భరించాలి. మరి నా వల్ల కన్నా చిరాకు వచ్చేది ఏం చేస్తావు? ఇప్పుడు కడుపు నొప్పి వచ్చాక నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సహించాలా, సహించక్కర్లేదా? నేను సహించును అంటే నేను సహించును అన్నందున కడుపు నొప్పి వెంటనే వెళ్ళిపోయాను. అదేం వెళ్ళదు. దాని టైం దానికి ఉంది. జలుబు చేస్తానంటే మందులు వేసుకుంటే వారం రోజులు వేసుకోకపోతే 7 రోజులు తగ్గుద్దంట. అర్థమైందా? జలుబు చేస్తే మందులు వేసుకుంటే 7 రోజులు, వేసుకోకపోతే వారం రోజులు తగ్గుద్దంట. అంతే, దాని టైం దానికి ఉంటుంది, అది వెళ్తుంది. ఇప్పుడు ఫీవర్ల సీజన్ కదా, నువ్వు ₹1,00,00,000 మందులు వేసుకు 5 రోజులు ఉంటుంది సీజన్. అది నీకు ఏ జ్వరం వచ్చినా సరే డాక్టర్ గారు 5 రోజులు సరిపడి రాసి పెడతాడు. కోర్స్ అది తప్పదు. శ్రమ వచ్చిన తర్వాత సహించను అనే పాయింట్ ఉండదు, చచ్చినట్టు సహించాలి. అందులో సంతోషిస్తున్నావా లేదన్న పాయింట్ ఒకటే కాస్ట్లీ. ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా సహించాను కదా ప్రభు అంటాడు, నేను కూడా సహించాను నిన్ను. అన్ని బాధల్లో నువ్వు సంతోషిస్తావని చూశాను, నిరాశపడ్డాను. చెత్త కొట్టేసి ఏదో ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు ఏం చెడ్డ పని అండి? ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు బెత్తములతో కొట్టి దాదాపుగా దిగంబరంగా మార్చి లోపల చెరసాల్లో పెట్టి హింసలు పెట్టేసి అందులో పడేస్తే, కాళ్ళు చేతులు సంఖ్యలకి బొండ్లకి బిగించేస్తే, మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వాడు కీర్తన పాడవలన అపోస్తలుడైనటువంటి యాకోబు గారి ఉపదేశాన్ని గుర్తు చేసుకొని కొత్తగా వచ్చిన పౌలయ్య గారు అర్ధరాత్రి జైల్లో కూటం పెట్టేశాడు. సంతోషం పొంగింది. పోన్లే, ఆ ఖైదీలకు ఆశ్చర్యం, చెత్త కొట్టి జైల్లో ఎత్తే సంతోషమా? మళ్ళీ ఉండొచ్చాను, ఈ సంతోషము ఒరే ఏ కైసీవాదే. సింపుల్ లాజిక్ ఇస్తాను. పేతురు గారిని కూడా జైల్లో పెట్టారుగా, మాట్లాడరా? అయ్యగారు ఏం చేస్తున్నారు? ఆ దేవుడు ఉన్నాడు, నాకేం భయం, దజ్జా పడుకున్నాడు. గొప్ప విశ్వాసం. సంఖ్యలలో శ్రమల మధ్యలో హాయిగా సమాధానంగా ధైర్యంగా ఉంటాం. ఆశామాస్యం కాదు. నీకు చిన్న టెన్షన్ వస్తున్నా ఒకటి మాట్లాడిన రాత్రి నిద్ర అంటుంది నీకు. నా గుండె పగిలిపోయింది రాత్రి అంతా నిద్ర. చాలా భయంకరమైన మాటలు మాట్లాడారండి. చెత్త కొట్టి జైల్లో బారెత్తే దర్జా నిద్రపోతున్నాడు. ఆ విశ్వాసం అంతా ఏమండి, చెరసాలలో శ్రమల మధ్యలో ఆ ధైర్యం, ఆ విశ్వాసం ఏమంటే, తుఫాను మధ్యలో పడవలో నిద్రపోతున్న యేసుక్రీస్తు వారి స్థితప్రజ్ఞత అద్భుతం కదా. కాదంటాకేముంది అందులో? నేను అనేది ఏంటంటే, దర్జాగా పడుకొని ధైర్యముగా విశ్వాస ప్రమాణాన్ని కనపరిచిన పేతురయ్య గారు దర్జాగా బయటకొచ్చాడు. కానీ శ్రమలలో సంతోషించి స్తుతులు చెప్పిన పౌలు గారు ఖైదీలందరినీ మార్చేశాడు. ఇక్కడ ఎవరో భక్తులారు త్వరపడింది చూడు. దేవునికి స్తోత్రం. సకలాటంకములు బయటికి వేస్తారు. మంచి వాళ్ళందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చెప్పారా గట్టిగా? చెప్పండి. ఈ వాగ్దానములు మనకు ఉన్నాయి కాబట్టి బాగా భయంగా ఉండాలి. మనకున్న వాగ్దానాలు మామూలు కాదు. తన రాజ్యం ఇస్తాడంట, తన సింహాసనం ఇస్తాడంట, తన కిరీటం ఇస్తాడంట, తన మహిమనే ఇచ్చేస్తాడంట. ఇంత గొప్ప వాగ్దానములు మనకు ఉన్నాయి కనుక చాలా భయము కలిగి భక్తిని కాపాడుకోవాలి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. ఆత్మకే కాదు, శరీరమును కలిగిన ప్రతి కల్మషము నుండి మనల్ని మనం పవిత్రులు చేసుకోవాలి. లేకపోతే ఇంత గొప్ప వాగ్దానాలు మిస్ అయిపోయే ప్రమాదం ఉంది. వాగ్దాన సందేశం అనగానే ఏంటి కదే? దేవుడు మిమ్మల్ని అష్టైశ్వర్యములతో భోగభాగ్యములతో సకల సంపదలతో దీవించునుగాక. అదిగో రెడీ ఉంటుంది. గాక బ్యాచ్ ఇది రెడీ అనమాట. వాగ్దాన సందేశం ఏంటది? అసలు వాగ్దాన సందేశం ఏంటి తెలుసా? ఇంత మంచి మంచి వాగ్దానాలు కనుక ఇంకా భయంగా బతకండి, పిచ్చేసేలు ఇవ్వకండి. అది అపోస్తలుల బాధ, మా బాధ. మనకిట్టి వాగ్దానములు ఉన్నవి కనుక
ఏమాత్రం అలసత్వం వద్దో, ఏమరిపాటు వద్దో, బలహీనత రానివ్వకండి. ఆత్మ మాత్రమే కాదు, శరీరమును కలిగిన ప్రతి కల్మషుని విడుదల పొందాలి, పవిత్రపరచబడాలి. పరిశుద్ధతను ఏం చేయాలట? సంపూర్తి చేసుకోవాలి. అనండి గట్టిగా, పరిశుద్ధతను ఏం చేయాలండి? ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, ముఖం పట్టుకొని అందరినీ కూడా. పరిశుద్ధత అసలు ప్రారంభమైందా? పరిశుద్ధతలో కొనసాగుతున్నావా? అలాగైతే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి అనే మాట వర్తిస్తుంది. అసలు నీలో పరిశుద్ధత ఇంకా ప్రారంభం కాలేదా? పాపము కడగబడలేదా? శుద్ధీకరణ ఆరంభం కాలేదా? మరి ఇంకెలా? 9 సంవత్సరములు సంపూర్ణము చేయబడినందున, మరో నూతన సంవత్సరం అడుగు పెట్టినందున, ఈ సందర్భంగా శ్రేష్టమైన వాగ్దానములను మనకు చేయబడినందున మరింత భయం కలిగి, ప్రేమస్వరూపి మినిస్ట్రీస్ వారందరికీ నేను చేయించిన ఉపదేశం ఏమనగా, ఈ సంవత్సరం గతించిన 9 ఏండ్ల కంటే ఎక్కువగా దేవుని భయము కలిగి ఉండండి. ఈ మాటను మీరు నిజంగా స్వీకరించారా? హృదయంలోనికి మర్యాద కోసం, గౌరవప్రదంగా ఉంటుందని, బాగోదని, మళ్ళీ కోప్పడతాడని ఆమె ఏం చెప్పారా? స్తోత్రం. గత 9 సంవత్సరముల కంటే ఈ 10వ సంవత్సరం ఎక్కువగా దేవుని భయము కలిగి బ్రతుకుతాను అనేవారు ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఈ దేవుని భయము కలిగిన వాడు ఏం చేస్తాడని తెలుసా? పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాడా? చెప్పాలి గట్టిగా. అమ్మ బయటికి వెళ్తూ పిల్లవాడికి హోంవర్క్ల గురించి రేయ్ నేను ఒక అరగంటలో వస్తా, ఈ వర్క్ పూర్తి అయిపోవాలి అని ఖచ్చితంగా హెచ్చరించి వెళితే, ఆ హోంవర్క్స్ చేసుకునే పిల్లడికి ఏముండాలి? అమ్మొచ్చులోపు ఇది నేను పూర్తి చేయాలి, ఇది పూజ, లేకపోతే కోప్పడితే కొడద్దని భయం కడుపులో ఉండాలి. మన ప్రభు మన కొరకు రాజ్యమును సిద్ధం చేయడానికి, పరలోక నిర్మాణము కంప్లీట్ చేయడానికి, నివాసములు ఏర్పాటు చేయడానికి వెళ్ళాడు. అన్ని తయారైపోతే వచ్చేస్తాడు. ఆమేన్. నేనుండు చోట మీరును నాతో పాటు ఉండిపోవడానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను మరలా చేస్తాను. ఇలాంటి అద్భుతమైన వాగ్దానాలు మనకున్నాయి. ఏమైనా బలహీనంగా ఉంటే, ఏమరపాటుగా ఉంటే, పొరపాటుగా ఉంటే, దేవునికి ఇష్టమైన పని చేస్తే, మాటలో కానీ, చూపులో కానీ, తలంపులో కానీ, ఆలోచనలో కానీ, ఆచరణలో కానీ, భక్తిలో కానీ, విశ్వాసంలో కానీ, సమర్పణలో కానీ ఏమైనా తేడా జరిగితే ఆ వాగ్దానం మిస్ అయిపోతానేమనే భయం అనుక్షణం మన కడుపులో ఉండాలి. ఇంతకీ ఏమిటంటే మనం చేయాల్సిన పని? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. అనండి అందరు చెప్పండి మంచిగా మాట. ఏం చేయాలండి? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. అసలు మనలో పరిశుద్ధత ఎలా ప్రారంభమవుతుంది? ఎన్ని దశలలో ఈ అనుభవం ఉంటుంది? సంపూర్తి చేసుకోండి అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చి ఉంటాం? పోన్లే ఇది అయిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఇవన్నీ మనకు తెలియాలి. సుదీర్ఘ సమయం ఏమి తీసుకోకుండా పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అని చెప్పాడు కనుక, ఎన్ని దశలలో ఆ శుద్ధీకరణ ప్రక్రియ ఉన్నది? ఇప్పటికీ దేవుని కృపలో ఎంతవరకు నేను రాగలిగాను? ఇంకా ఎంత మిగిలిపోయింది? విశాఖపట్నంలో బయలుదేరి తుని రావాలనుకోండి, బయలుదేరిన తర్వాత ఒక అరగంట తర్వాత ఫోన్ చేసి, అయ్యా ఎంతవరకు వచ్చారు అంటారు ప్రేమదాస్ గారు. అప్పుడేం చెప్పాలి? ఇంటి దగ్గరే ఉన్నామండి అంటే నేను ప్రయాణం చేస్తున్నట్లా? క్షణానికి నేను బయలుదేరిన పాయింట్ దూరం అవ్వాలి, చేరాల్సిన పాయింట్ దగ్గర అవ్వాలి. అలా అయితేనే ప్రయాణం చేస్తున్నట్లు లెక్క. లోకంలో బయలుదేరాం, పాపంలో బయలుదేరాం, శాపంలో బయలుదేరాం, మునుపు దూరస్థలం, మునుపు చీకటి, మునుపటి వెలుపటి వారం, మునుపు సంబంధం లేని వాళ్ళం. ఇప్పుడు ఇవన్నీ కవర్ అయితే, దేవునికి దగ్గర వారం అయితే, సియోనుకు చేరుతూ ఉంటే మనం ప్రయాణం సాగుతున్నట్లెక్క. ఎంతసేపు ఫోన్ చేసినా అక్కడే ఉన్నాడు, తాగుబోతాడు. రాజమండ్రిలో పడవను ఒడ్డుకు గట్టేసి తెట్టేసినటువంటిది పని. అడు కొవ్వూరు రాజమండ్రి మధ్య పడవ వేసుకొని బతుకుతాడు. 5 రూపాయలు 10 రూపాయలు మనిషికి పుచ్చుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. పొద్దు నుంచి కష్టపడుతున్నాడు, ఒళ్ళు పులిసిపోయింది. సాయంత్రం వాడికి ఓ సినిమా చూద్దాన్ని పేరే పని వచ్చిందంట. ఎంత సంపాదించానో సినిమా చూడకపోతే ఎందుకని పడవను తీసుకొని ఒడ్డుకు కట్టేసి రాజమండ్రి వెళ్ళిపోయి సినిమా చూశాడు. వత్త సారా కొట్టు కనపడితే అనేకులు తాగుతుంటే, నేను మాత్రం ఏం తక్కువని కొంచెం సొక్కేసాడు. బుజ్జం ఇంటికో చేశాడు, గవోబా పడవెక్కేశాడు. కొన్న సరుకు సరంగా మొదలు పెట్టాడు. ఎగురతెడ్డో హైలేసా హైలేసా అని మొదలెడితే ఒక్క పాటకి కొవ్వూరు వచ్చేలా 4 పాటలైన కొవ్వూరు రాలా, 5వ పాటకి తెల్లారిపోయింది. ఇంకెక్కడ ఉన్నాడు? రాజమండ్రి ఒడ్డు కోట్లింగాల రోజుల దగ్గర ఉన్నాడు, పుష్కల పదిలంగా. ఏంది రాని తెల్లారిపాటికి పాపం సొక్కపోయింది కదా, చెమటట్టింది కదా. చూసుకుంటే పడవను ఒడ్డుకి తోడేసి కట్టాడు కదా, తిప్పలేదు. ఎన్ని పాటలు పడితే వెళ్తుందండి పడవ?
ఓ తెడ్డే చేతున్నాడు పొలం మన ఎర్ర తెడ్డో అంటే బండి వెళ్తలేదు. మనం ఏదో పనికి మళ్ళీ ఇంకో కులమో మతమో దరిద్రమో ఏదో దరిద్రం ఇంకో అలాగే పెట్టుకొని సున్నితో తాడిపు తాగుబోతు వాళ్ళకమని మాటలు చూస్తుంటే, ప్రార్థన చూస్తుంటే, ప్రసంగం చూస్తుంటే ఏమండి అదిగో యేసు రక్త విజయం ప్రభు నా కొరకు వస్తున్నాడు, నేను మేఘం ఎక్కేస్తున్నాడు, మేఘం మీద యేసు స్వామి వస్తున్నాడు. నీ సంగతి ఏంటి? యేసు రాజుగా తమరం రాని అయ్యారా? ఎందుకు పొలమని పాడేస్తున్నావు పద్దాక? అసలు నువ్వు పెళ్లి కూతురివి కాదు, పెళ్లి ముందుకు పిలిచి అర్హత లేదు. ఊర్లో పెళ్ళి అయితే కుక్కల సందలాగా నువ్వెందుకురా? సిద్ధపడ్డావా? పెళ్లి కూతురువా? పెండ్లి ఎందుకు పిల్లబడ్డ బ్యాచ్? ఏ బ్యాచ్లో ఉన్నావు? పాట పాడే బ్యాచ్లో ఉన్నావు. ఫీల్ అయిపోవటం కాదు. ఏ బ్యాచ్ మంది? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. అనండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత ముఖ్యమా కాదా? కొంచెం గట్టిగా ముఖ్యమా కాదా? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును గట్టిగా చెప్పండి, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారే దేవుని చూచెదరు. పరిశుద్ధత లేకుండా వాడు ప్రభువుని. పరిశుద్ధత అన్నట్టు నీ మందిరమునకు అనుకూలము. ఈ వచనం అక్కడ తగిలినట్లేదు, సౌండ్ తగ్గిందా? దేవునికి స్తోత్రం. మాట్లాడతలేదు భక్తులు. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని దేవుని సన్నిధికి రండి. ఆమేన్ చెప్పండి మంచిగా హల్లెలూయా. దేవుని వాక్యములో మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి కలిగి ఉంటేనే దేవుని చూస్తామని, హెబ్రీ పత్రిక 12:14 పరిశుద్ధత లేకుండా వాడు ప్రభువును చూడలేడని, కీర్తన 93:5 పరిశుద్ధత ఎన్నటనటికి దేవుని మందిరానికి అనుకూలమని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. పరిశుద్ధత లేకపోతే కుదరదు. ప్రార్థన గ్రంథం 22:21 వచనములో పరిశుద్ధులకే దేవుని కృప ఉంటుందని ఉంది. దానియేలు గ్రంథం 7:18 పరిశుద్ధులే మహోన్నతిని, పరిశుద్ధులే రాజ్యాధికారం పొందాలని ఉంది. లేకపోతే రాజ్యం ఎవరిది? యేసు రాజుగా. ఎవరికి నాన్న? పరిశుద్ధులకి రాజ్యాధికారం. ఏమున్నా లేపను నీ కృప అంటే చాలా. నీ కృప ఎవరికి నాన్న? కృప 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 అంటే రాదు నాన్న. పరిశుద్ధులకు కృప తోడై ఉంటుందని వాక్యంలో ఉంది. తమాషా కాదు. ఈయన కృప లేకుండా జీవించగలవా? కృప లేకపోయినా పర్వాలేదా? మరి బొత్తికంత దేని స్థితి ఏం కాదండి. ప్రభు మమ్మల్ని కూడా ఆశ్రయించాడండి. ప్రస్తుతం దీవించబడ్డం కనుక కృప లేకపోయినా పర్లేదండి. ఎవడున్నాడు? కృప అంటే ఏంటి తెలిసిన? ఆరోగ్యం లేకపోయినా, స్వస్థత లేకపోయినా కృప ఉంటే చాలు. అవునా కదా? 2 కొరింథీ పత్రిక 12 పౌలు గారికి చెప్పింది అదే కదా. అయ్యో నన్ను స్వస్థపరచుంటే స్వస్థపరచను కానీ కృప ఉంచుతాను బాబు అన్నాడు. అంటే స్వస్థత ఇవ్వని కృప ఉంటుంది ఏంటి? ఉంది. మరి స్వస్థత వస్తేనే కృప అనుకుంటున్నావు కదా. స్వస్థత లేకపోయినా, రోగం ఉన్న ఆ ముళ్ళు పుడిచేస్తున్నా, పేనం మీదకి వచ్చేస్తున్నా, ఆరోగ్యం లేకపోతే నాకు కృప ఉందని ఫీల్ అవ్వాలంటే యేసు రక్తం ఏం చేయు? ఏమిటా కృప? ఆరోగ్యం వస్తే, హెచ్చింపు వస్తే, నాకు ఢోకాలేదు అనిపిస్తే, నేను మామూలుని కదనిపిస్తే, మనకు తిరగలేదనిపిస్తే, ఒకవేళ హెచ్చింపు వస్తే, నిత్యములో నీ కీబడ్డ సింహాసనము కిరీటము కోల్పోయే ప్రమాదం ఉంటే, ఇక్కడి ఆరోగ్యం అక్కడి మహిమను తగ్గించే పరిస్థితి వస్తే, ఇక్కడి హెచ్చింపు అక్కడ తగ్గించే ప్రమాదం ఉంటే, పోతే పోయింది కానీ ఈ రోగాన్ని భరిద్దాం, ఆ కిరీటాన్ని కాపాడుకుందాం అనే కృప కావాలా వద్దా? నీ కృప లేకపోతే బతకలేని ప్రభు. కృప ఊరికే ఏడుచిన వాళ్ళకి, అడిగిన వాళ్ళకి కాదు. ప్రభు యేసు క్రీస్తు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక అని వాక్యం చెబుతుంది. కృప ఉంటే ఎలా ఉంటుంది చెప్పనా ఉందా? అడిగానుగా. మరి అది స్పందన లేదు జీవితం. అయ్యో కృప ఉంటే ఎలా ఉంటుంది చెప్పనా? కేవలం 7 సార్, కేవలం 7. ₹1 సందా ఎవడమైపోయినా, ఇక్కడ పుల్ల అక్కడ పెట్టే సహకారం ఎవడ చేయపోయినా, భూమి మీద ఉన్న సకల జీవరాశులు పట్టా పెద్ద ఓడ కట్టేశారు. కట్టారా లేదా? అందులో ఒక జతలుగా వచ్చినవి ఏమిటి నాయనా? పిచ్చుకలు, తూనీగలు కాదు. హలో, ఏనుగులు, ఖడ్గ మృగాలు, జనాభీలు, సకల జీవరాశులను, సింహాలు, పులులు, గేదెలు, దున్నపోతులు, ఆవులు, ఎద్దులు, మొత్తం జతలు 2 జతలంట. బలి అర్పణకు పనికొచ్చేవి 7 జతలంట. ఇవన్నీ 6 మాసాలు తిని బతకడానికి సరిపడా స్పేసు, మేత పెట్టి అంత చోటు అంట. ఎంత పెద్దవాడు కట్టాడు సార్? ఎంతమంది అనరే? వాక్యం అర్థం కావడానికి ఎలా ఉంటుంది అంటే, దేవుని సేవ అంటే చాలా కష్టం అండి. ఎవరు సహకరించండి? నోమకి ఎవరు సహకరించారండి? ఈ నోమకి చాలా మంది సహకరిస్తున్నారులే. పిల్లోడికి లిస్ట్ పెద్ద ఉంది.
గుప్పిడంత మనిషిలా కనబడుతుంది అన్ని కోటాల్లో ఉంటాడు గట్టిగానే. బాయ్ తనకు సహకరించే వాళ్ళు చాలామంది కదా, నా నోము గారికి ఇంకా పాపం ఇప్పుడు సహకరించకపోయి ₹10 సందా ఇవ్వకపోగా ఇక్కడ కర్ర అక్కడ పెట్టకపోగా మళ్ళీ ఎటకారం ఎక్కిరింతలు రోజు ఎగతాలి, రోజు వర్షం వచ్చేద్దట, మనం చచ్చిపోతామంట, ఇతను తేల్తాడంట, అన్నీ ఎటకారమే. ఎంతమంది వ్యతిరేకించినా, ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది సహాయ నిరాకరణ చేసినా, ఎవడు ₹10 సందా ఇవ్వకపోయినా, ఇక్కడ పొల్ల అక్కడ పెట్టకపోయినా, దేవుడు తనకు అప్పగించిన దర్శనమును చేసి ముగించగలిగిన ఒక సామర్థ్యం ఎవరికి అంటే కృప ఉంటే, దాని పేరు కృప. స్తోత్రం చెప్పరే. కన్న తల్లి తోసి వేసుకున్నా కట్టుకున్న భర్త, అనుభవాలు ఏమీ లేని వాడైనా, అందరినీ వెలివేసినా, ఏ ఇంట్లో చోటు ఇవ్వకపోయినా, సత్రం కూడా చోటు లేకపోయినా, పశువులు చక్కగా దారుణమైన పరిస్థితి ఏర్పడిన, లోకమునకు రక్షకుని అందించగలిగిన కృప మరియ సొంతం చేసుకుంది. నాయన మరియ ఇంట్లో ఫేవర్ ఉందా, ఊర్లో ఉందా, సత్రంలోని చోటు ఉందా, కానీ షీ గాట్ ఫేవర్ ఫ్రమ్ ద లార్డ్. ఆయన దేవుని దయ పొందింది. కృప. ఏం కృప? ఇంట్లోంచి గెంటేశారండి, అమ్మ కూడా పట్టించుకోలేదండి, నాన్నగారు చేరనివ్వలేదండి, సత్రంలో కూడా చూడలేదండి. అయినా కృప ఉంది కాబట్టి లోకమునకు రక్షకుని అందించగలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. కృప కావాలా వద్దా? గట్టిగా. యేసయ్య కృప కావాలా వద్దా? ఎవరికంట కృప చెప్పండి. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులకు తోడై ఉండను గాకని ప్రకటన 22:21 వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కూడా ప్రభుతో వెళ్తాను, రాజ్యం వెళ్తాను, ఎవరు పెడితే వాళ్ళకి లేదు నా లైసెన్స్. మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారమును పొందుదురు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి చెప్పాలి గట్టిగా, చెప్పండి గట్టిగా. మరి ఎవడైనా పరిశుద్ధుడు ఉన్నాడా భూమి మీద? నీతిమంతులు లేడు, అందరూ పాపము చేసి, స్తోత్రం చెప్పరే, అందరూ పనికి మాలిన వారు ఏకముగా త్రోవ తప్పిపోయారు, ఒక్కడు నీతిమంతులు లేడు. మునుపు మనం చీకటి అయి ఉన్నాం, మునుపు మనం చీకటిలో ఉన్నాం కాదు, మునుపు మనము చీకటి అయి ఉన్నాం, మునుపు దూరస్థులమై ఉన్నాం. నన్ను ఒక ఆయన అన్నాడు, నీకు 1,85,000 జన్మ ఇది నీకు తెలుసా అన్నాడు. తెలియదండి బాబు, నాకంత బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంది? 1,85,000 జన్మ అంటే నాది ఇది. అమ్మో, అంత బ్యాక్గ్రౌండ్ ఏడుంది నాకు. మరి నీ బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసా అని తెలుసు. ఏంటంటే పాపిని, చీకటి, అంధకారం, దేవునికి దూరస్తుంది, స్వభావరీత్యా లోపల అంతరంగంలో అంతా పాపమే, ఇంతకన్నా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు సార్ అన్నాడు. మరి ప్రస్తుతం ఏంటన్నాడు? దేవుని కృపలో పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పాప క్షమాపణ పొంది యేసు రక్తంలో కడగబడి వాక్యంతో ఉతకబడి అగ్నితో కాల్చబడి ప్రభు రాకడకు సిద్ధపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. భవిష్యత్తు ఏంటి? యేసయ్యకు భార్యగా యుగయుగాల పరలోకంలో దేవునితో పాటు ఉండిపోతాను. స్తోత్రం చెప్పండి. ఇంతకన్నా ఇంకేమీ లేదు. కనుక ఈ ప్రాసెస్ మొత్తంలో ఏమిటట? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అనండి. ఆమేన్. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అంటే కనుక అసలు ఎట్లా ప్రారంభమైంది? నేను పాపిని కదా, నా తల్లి గర్భంలో ఉన్న తల్లి పాపలను ధరించింది కదా, బాల్యంలో నిన్ను దోషిని కదా, నా అతిక్రమాలను తల వెంట్రుకు మించి ఉన్నాయి కదా, తలంపుల్లో, ఆలోచనలో, మాటల్లో, చూపుల్లో, హృదయంలో, క్రియల్లో, అంతరంగంలో నేను చెడిపోయి ఉన్నాను కదా. నరుని ఊహ కేవలము చెడ్డది. ఎవరు పరిశుద్ధులు? మరి మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, అంతరంగంలో అసలు ఆరంభమే పాపం. పాపం పాపం అయితే ఎవరికైనా పరిశుద్ధత ఎలా వస్తుంది? సింపుల్ సూత్రం, సింపుల్ సూత్రం. పరిశుద్ధత కావాలి అంటే పరిశుద్ధుని దగ్గరికి రావాలి అనండి. ఇంతకన్నా సింపుల్ సూత్రం ఏమైనా ఉందా? అడవికి దగ్గరగా ఉండే ఒక గ్రామంలో ఓ కుటుంబం ఉండేదిట. వాళ్ళకి 2 పిల్లలు, మగపిల్లలు. పెద్దవాడికి చిన్నవాడికి 10 సంవత్సరాల గ్యాప్ ఉండింది. అందుకని చిన్నప్పటి నుంచి కూడా తమ్ముడు బాధ్యత అన్నయ్యకి, రై తమ్ముని ఎత్తుకో, రై తమ్ముడు నాడి, రై తమ్ముని చూసుకో అని అన్నయ్యకి చెప్తూ ఉండేవారు అమ్మా నాన్న. ఓ రోజు పట్టణానికి వెళ్ళాల్సిన మనిషి, రే కొడుకా జాగ్రత్త, సమీపంలో అడవి ఉన్నది, చాలా ప్రమాదం, మీరు ఆడుకుంటూ పొరపాటు అడవిలోకి వెళ్తారేమో, క్రూర మృగాలు ఉంటాయి, బుద్ధికి ఇంట్లో ఉండండి, గేటు తీసుకొని బయటికి రావద్దు, ప్రమాదం వద్దు అని 1కి 10 సార్లు చెప్పి మరి అమ్మ నాన్న పట్టణానికి వెళ్ళారట. పిల్లల లక్షణం ఏమిటండి? మానవ నైజం ఏంటంటే వద్దన్న వైపే. ఎలాగమ్మా నాన్న సాయంత్రం దాకా రారు కనుక ఒకసారి చూసొద్దాం అడవిలోకి వెళ్ళిరండి పిల్లగాళ్ళిద్దరు. ఆ అడవిలో అటవీ శాఖ అధికారులు గ్రామస్తులపై దాడి చేస్తూ పంటలు పొలాలు నాశనం చేస్తూ 7 మందించాలని ఏనుగుకు సరిపడా గొయ్యిదవి
దాన్ని ఆకులతో కప్పేసి ఉంచారంట. అట్టయితే కానీ దాన్ని పట్టుకోలేమని. ఈ పిల్లలకి ఏం తెలుసు, ఆడుతా నవ్వుతా తులు తేలా గోతులు పడ్డారు పిల్లగాళ్ళు ఇద్దరు. ఇక లోపల పడిపోయి టెన్షన్ చూడు. అమ్మ ముందు చెప్తానే ఉంది, నాన్న కొడతాను అన్నాడు. అమ్మో ఇప్పుడు అట్ట ఈ గోతులో పడిపోయాం, ఇది మనం పైకి ఎక్కలేం, ఏనుగు సైజు ఇది, హల్లెలూయా అని బాధపడుతున్నారు. ఎవరో పెద్దోడు ఒక్కడే, చిన్నోడు చక్కగా 2 పొల్ల మొక్కలు తీసుకొని అందులో ఆడుకున్నాడు గోతులో. చూసి పెద్దోడికి మండి, అమ్మొచ్చు అమ్మ నన్ను చెప్తుంటే వద్దనకుండా వచ్చి గోతులో పడి ఇప్పుడు దజ్జాగా ఆడుకుంటామని నీకు టెన్షన్ ఎత్తలేదా, భయం లేదా నీకో అన్నాడంటే పెద్దోడు. చిన్నోడు అంట, నాకెందుకు భయం, అదేంట్రా నువ్వు ఉన్నావుగా, నేనున్నానా, నేనేం చేస్తాను, అదేంటాను ఆ చిన్నప్పటి నుంచి ఎప్పుడు పడిపోయినా నువ్వేగా లేపేది అన్నాడు. ఒరే నువ్వు పడ్డా 10 సార్లు లేపిన మాట నిజమే, కానీ నేను నుంచున్నాను కానీ నేను లేపి, నేను కూడా ఇదే గోతులో పడ్డానుగా, నిన్ను ఎక్కడ లేపేది అంటాడు అంట. అనయ్య నాకు ఇన్ని పెద్ద విషయాలు తెలీదు, నువ్వు ఉన్నావు నాకు భయం లేదు. ఇప్పుడు ఈడే ఏడుతున్నాడు. ఆడికి అర్థమై సావట్ల సీరియస్నెస్. ఇప్పుడు గతంలో ఉపకారం చేసిన వాళ్ళు, మేలు చేసిన వారు, పెద్దలు ఇంకెవరూ లేరు అనడం వల్ల మనమే ఎంత దాకా జీవితం లాగించింది ఏమీ లేదు. మనకు పెద్దలు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, మనల్ని పెంచి పెద్ద చేశారు, లాక్కొచ్చారు, సహాయపడ్డారు, జీవితం చూపించారు, దారి చూపించారు. అందరినీ మర్చిపోయాం, అడ్డగోలుగా కృతజ్ఞత లేకుండా బతకడం వల్ల. కానీ పాపం అనే చోటుకు వస్తే సేమ్ గోతులో ఉన్నాగా. మాట్లాడరా గౌరవమా, నిజం కదా, అదే గోయిలో ఉన్నాం కదండి. అందరూ ఆ స్కూలు బిడ్డలే, ఆ తాను గుడ్డలే, మార్పేమి లేదు, హల్లెలూయా. ఇప్పుడు లేపాలంటే ఎవరు కావాలి, ఒడ్డు మీద ఉన్నోడు ఒకడు కావాలి. పాపము చేయని వాడు ఎవరో, పాపము ఎరుగని వారెవరో, పాపులలో చేరని వాడెవడో, భూతత్వం పెట్టి వెతికి దొరికే ఒకే వ్యక్తి పేరు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ తెల్ల అంగీ మీద ఉన్నటువంటి మరకను తుడవాలంటే నా చేతికి మరక లేకుండా ఉండాలి కదా. అదే బురద నేను పూసుకొని ఉంటే తుడిచేస్తుంటే ఇంక పెరిగిపోద్ది మరక. సర్ఫెక్సల్ ఉంటే మరక మంచిది, అది లేకపోతే మరక ప్రమాదం. చేతి నిండా బురద వేసుకొని మట్టి వేసుకొని మరక మంచిదే అంటే మొత్తం నాశనం. శుద్ధీకరణ చేయగలిగిన సామర్థ్యం ఉంటే, విశేషం ఉంటే, ఆ పరిశుద్ధత ఉంటే కదా. లేకపోతే 1 0 0 2 0 0 1000 0 0 నేను పాపిని నువ్వు పాపి, ఇంక మిగిలేదు ఏముంది నాయనా, మొత్తం అదే కదా. కనుక పాపక్షమాపణ కలగాలంటే, పరిశుద్ధత కలగాలంటే ఎవరి దగ్గర రావాలి అనండి గట్టిగా, పరిశుద్ధత దగ్గరికి రావాలి, పరిశుద్ధుడి దగ్గర రావాలి. పాపం లేనివాడు ఎవరు, పరిశుద్ధుడు ఎవరు? ఈ రోజున కులము కాదు, మతము కాదు, జాతి కాదు, వెర్రి అభిమానం కాదు, అడ్డగోలు విదేశీ కాంక్షలు కావు. పరిశుద్ధత కావాలంటే పరిశుద్ధుడి దగ్గరికి రావాలి. అంతకు మించిన ప్రత్యామ్నాయం లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అలాగే ఒక పాపి జీవితం అంతా ఇష్టానుసారంగా బతికి దేవునికి అవమానకరంగా, సమాజానికి నష్టంగా, కుటుంబాలకు పీడగా మారిన ఒక పాపిష్టి మనిషి దేవుని పరిశుద్ధతను గురించి తెలుసుకొని లూకాసు సువార్త 7వ అధ్యాయం 46 మొదలుకొని కింది వచనాలలో యేసయ్య పాదాల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చి పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకుంటా ఉంది. ఆమేన్. పశ్చాత్తాపంతో కన్నీళ్లతో పాపాలు ఒప్పుకుంటూ ఉంటే ఆ బిడ్డ యేసుప్రభువు ఏమన్నా తెలుసా, తనను భోజనానికి ఇంటికి పిలిచిన సీమోను గృహ యజమానిని పిలిచా, బాయ్ నేను నీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కునేదానికి ఓ చెంబు నీళ్ళు ఇస్తామనుకున్నానయ్యా, నువ్వు ఇవ్వలేదు అంటే బాగుంటుంది. కానీ ఏమో తన కన్నీళ్ళతో కడిగింది. అసలు మన కప్పులో ఒక రాని వట్టమే చిటపట్లాడిపోతున్నాడు పెద్ద మనిషి. మాలాంటి పెద్ద మనుషుల గృహంలోనికి ఇలాంటి నీచ నికృష్ట పాపిష్టి మనిషి దూరస్తులను జ్వరపట్టమే ఘోరవరు ఉగ్రుడైపోతుంటే చేసి ప్రభు కాళ్ళ దగ్గర వెంబడిస్తుంది. ఆ గుమ్మాలు ఉన్నప్పుడు చూసి ఉంటే తన్ని తరిమేసేవాడు. ఏసే కాళ్ళ మీద పడిపోయి ఎవడేం చేయలేడు, స్తోత్రం చెప్పండి. ఆ ఇంటి ఓనరైనా ఏం చేయలేడు, స్తోత్రం చెప్పండి. ఇది నా ఇల్లు, ఇక్కడ ఆతిథ్యం ఇచ్చేది నేను, యేసు ప్రభు కూడా పిలిచింది నేనే, అయినా సరే నువ్వేం చేయలేవు. ఆమె అనొచ్చుగా. నీకు యేసు పాదాలు దొరికేదాకే ఎవడిదైనా రాజ్యం. ఒక్కసారి ప్రభు పాదాలు దొరికినాయో పట్టుకో, నీకు డోకలేదు ఇంకా కొట్టా గట్టిగా పవర్ఫుల్గా. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను ఒకసారి ఒక బైబిల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డేకి పిలిచారు. బైబిల్ కాలేజీకి గ్రాడ్యుయేషన్కి 3 సంవత్సరాలు వేదాంత విద్యను పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇవ్వడానికి, గ్రాడ్యుయేషన్ మెసేజ్ ఇవ్వడానికి పిలిచారు. నేను అసలు నాకే గ్రాడ్యుయేషన్ లేదు, ఏజ్ రక్తం చేయి, ఈలోగా చదువు వచ్చి ఇంటర్మీడియట్ అసలు బైబిల్ కాలేజీ అసలు లేదు. అంత పెద్ద కోర్సుకు నేనెందుకు నాయనా, చదువుకున్న వారు విద్యార్థికులు గొప్ప గొప్ప వాళ్ళు బోర్డు ముందు ఉన్నారు, నేను రానులే అన్నా. లేదయ్య గారు మీరు రావాలి, మీరంతా థియాలజీ వాళ్ళు, మీరు బోర్డు సబ్జెక్టులు నేర్పారు, నేను చేంజ్ చెప్తానులే, మేము చెప్పిందే నీ దగ్గర ఉందిలే, నువ్వు రా అన్నాడు ఆయన.
సరే ఇలా ఓ గంట సేపు వాళ్ళకి ఉపదేశం చెప్పి వాళ్ళని సిద్ధపరిచి ప్రార్థనలు చేసి వాళ్ళ సర్టిఫికెట్లు ఇమ్మంటే ఇచ్చి బయటపడ్డాక ఆ విద్యార్థులంతా నా చుట్టూ పోగారు. అన్నా మీది ఏ కాలేజ్ అన్నా, అన్న మీది ఏ యూనివర్సిటీ అన్నా, మీరు కదిపారే ఓ సబ్జెక్ట్ అది మాకు ఫైనల్ ఇయర్లో చెప్పారన్నా. అట్లాడు ఏందో సబ్జెక్ట్ అంటే పండు తిన్నందుకే పంపించేశాడా ఇంకేమన్నా జరిగిందా అనేది ఆ రోజుకోవటం. ఏదేనలో పండు తిన్నందుకే పంపించాడా లేకపోతే ఇంకేమన్నా ఉందా? ఒకవేళ పండు తింటేనే వద్దన్న పని చేసినందుకు పంపించా, నువ్వు ఎప్పుడు చేయలేదా, మరి నిన్నెందుకు పంపలా? ఒకడు బురకొకేసుకున్నాడు పిల్లోడు. ఇట్లాంటివన్నీ మాకు ఫైనల్ ఇయర్లోకి వెళ్ళారన్నా, నువ్వు భలే చేసేవన్నా బాబు, మాకు అన్ని డౌట్లు ఉండిపోయినాయి, మొత్తం తీరిపోయినాయి అన్నాడు. వాడు వచ్చి ఇప్పుడు అంటాడు మీది ఏ యూనివర్సిటీ అన్నాడు. చెప్తాను రాసుకో యూనివర్సిటీ, గూగుల్ సెర్చ్ చేయమన్నాను. గబగ పెన్ తీశాడు. మా యూనివర్సిటీ పేరు యేసుపాదాలు. కోట సప్పుడు దెబ్బలు కొడతావు, యేసు రక్తమే జయం. చెప్పడానికి తమాషాగా ఉందనిపించిందేమో కానీ నిజం సార్. ఇంకొక దిక్కులేక ఇంకొక దారి లేక ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఒక సేవకుల కుటుంబంలో పెరిగాను, సంపన్న వర్గాల వ్యవహారం ఏ డోకా లేదో, ఏ క్లాస్కి అవసరమైతే యమహా ఆర్ఎక్స్ కాలేజీకి వేసుకెళ్ళిపోయే మూమెంట్. అసలు క్రికెట్లో మనమే, షటిల్లో మనమే, అది ఎక్కడ చూసినా మనమే. ఊర్లో ఫస్ట్ డాబా మనదే, ఫస్ట్ కారు మందే, బైక్ మందే, కిట్ మందే. అమ్మో అసలు ఎక్కడా కొరత లేదు. ఈలో ప్రభు సేవకి వెళ్ళిపోమన్నాడు. సేవకి వెళ్ళిపోమంటే పూలు ఉన్నాయి కదా, ఏదో మొత్తం సరిగేసుకు వెళ్ళిపోదామంటే ప్రభు అన్నాడు చెప్పులు నేనను, సంచి నేనను, జోలు నేనను తీసుకెళ్ళమన్నా. పోరు మా తల్లిదండ్రులు కూడా మామూలు వ్యవహారం అవన్నీ పట్టుకెళ్తే సేవ ఎట్టయిద్దిరా అంటే ఉండు, వెళ్తే కట్టుకెళ్ళి సేవకు అన్నారు. అంటే అర్థం ఏంటి? ఒట్టి చేతులు తెల్లి అదివేసలు అయిపోగాని అన్నీ ఉంచుకొని పాలేరులను పెట్టుకొని, డాబాలు పెట్టుకొని, తోటలు పెట్టుకొని, పొలాలు పెట్టుకొని, కార్లు పెట్టుకొని, అన్నీ పెట్టుకొని తనువు నాది దిగోగై అని బయలుదేరాం. ఉన్న పాటు నవచ్చు. చిన్నప్పటి నుంచి కొరత లేదు, కరువు లేదు, అసలు ఆకలి అవనిచ్చేవంటి. ఎప్పుడు ఏది కనపడితే తినేసి దర్జాకి తిరిగే వాళ్ళం. వారం అంతా కష్టపడితే, సువార్త చేస్తే, సేవ చేస్తే 5 రూపాయలు సంతం వచ్చేది. పాకెట్ మనీ స్కూల్కి వెళ్తాకే 10,000 చిచ్చి 10 రూపాయలు. ఇప్పుడు వారం అంతా చేస్తే 5 రూపాయలు. ఏం చేయాలి ఇప్పుడు? 5 రూపాయలు బియ్యం కొనాలా, నూనె కొనాలా, సరుకులు కొనాలా, అర్థం కాక పచ్చిమిరపకాయ బజ్జీలు కొనుక్కొని తింటాం మొదలెట్టాను. అట్లా స్టార్ట్ అయింది సేవ. చిన్నప్పటి నుంచి కరువో పేదరికమో సాలిసాలను బతికైతే ఇబ్బంది ఉండదు. దర్జాగా బతికేసి, పుష్టిగా బతికేసి ఇంట్లో పాడి ఉండేది. ఒక మంచి స్టూల్ వేసుకొని మా అమ్మగారే పాలు తీసేవారు. స్టీల్ బిందులు వచ్చాయి. కట్లే పొయ్యి మీద పాలు మరగబెడితే దెబ్బ రొట్టె సైజు యేసు రక్తం వచ్చాయి పైన మేకడ కట్టేసేది. ఆ లీడు చూసేవాడిని. మమ్మీ పనిలో ఉందా? యేసు రక్తం వేజ్జేయం. అట్ట పట్టుకుంటే మేకడ రొట్టి అట్ట పైకి వస్తే నోట్లు వేసుకొని పరుగో. మమ్మీ కిచెన్లోకి వెళ్ళేటప్పుడు పాల మీద మేకడ కనపడదు. రే ఆడొచ్చాడు, చూడలేదమ్మా, కనబడుతుండగా ఆడొచ్చాడు. నేను కనబడకపోయినా మేకడ కనపడకపోతే మనం వచ్చినట్టే లెక్క. ఏ రకమైన పిల్లని ఆపారు కానీ మనం ఆపలేకపోయారు. దేవునికి స్తోత్రం. అట్ట పెరిగితే యేసు రక్తం చేయి వారానికి 5 రోజులు నీళ్లు తాగి బతకటం. నేను చెప్పే సువార్త ఒకటే, ఎట్ట బతికేవరా యేసు పాదాలు. ఐదు రోజులు నీళ్లు తాగి బతికి ఆదివారం 70 కిలోమీటర్ల సైకిల్ దొక్కి 5 ఊర్లు ఆరాధన పెట్టేవాడిని. తినలేదు 5 రోజులుగా. ఆ ఖాళీ కడుపుతోనే డొక్కలు ఎండిపోయి మలమల్ల మాడిపోతుంటేనే సైకిల్ ఎక్కటం, గీతం అందుకోవటమే, స్తుతి గీతం పాడితే ఆ ఊరు వచ్చేసేది. యేసు రక్తం ఏం చేయం. ఈ రోజున మీకు మనవి చేస్తున్నాను, యేసయ్య పాదాలు దొరికేదాకే. ఒక్కసారి కనుక పాదాలు దొరికినాయా నీకు తిరుగుండదు, ఎవడేం చేయలేడు. ప్రార్థన చేసేవాడిని, ప్రభు పాదాల మీద పడేవాడిని అందరూ మెచ్చుకుంటారా? గిల్లేవాడు, తిప్పలు పెట్టేవాడు, అవమానపరిచేవాడు ఎవడు కూడా ఉంటాడు. మీకు చెప్తాను సింపుల్గానండి. రోడ్డు పక్కన గుడ్డోడు ఏడుస్తున్నాడు ఎరుకో పట్టణంలో. ఏమండి ఎవరో ఏడుస్తున్నాడు. వాడు ఏడుస్తుంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అన్నాడు. ఒకడు వచ్చి ఏమన్నాడు, ఊరిగా అఫీషియల్స్ ఉన్న మీటింగ్ ఇది, మోటోల్లాగా ఉన్నాడు. ధర్మాయ్ అన్డీసెంట్ ఫెలో, విలేజ్ ఫెలో, దిస్ ఇస్ అఫీషియల్స్ మీటింగ్, యు నో, కీప్ క్వైట్ యూ విలేజ్ ఫెలో, ఓ కంట్రీ మ్యాన్ అని అడవాడు చేస్తున్నాడు. ఈ గుడ్డోడు ఏం చేస్తున్నాడు? ఇంకంతకంటే ఎక్కువ ప్రార్థనలో ఉన్నవాడికి ప్రపంచం లెక్క ఉండదు సార్. ఇంకా స్తోత్రం చెప్పండి. నోర్బాయ్ అంటే ఇంకా గట్టి కొడుతున్నాడు. ప్రార్థన చేసుకునేవాడు అనండి, జనాలు తిట్టినా కొట్టినా ప్రార్థన మాండ. స్తోత్రం చెప్పండి.
ఎందుకంటే ఆడికి దొరికింది. కోతికి కొబ్బరికాయ దొరికితేనే వదలదు కదా, మనిషికి యేసుప్రభు పాదాలు దొరికితే ఎవడు వదులుతాడు సార్? దేవునికి స్తోత్రం చెప్పండి. దొరక ఆయన పాదాలు ఎవడు వదిలిపెడతాడు? ఇంకా ఈడెన్ని అన్నాయి అది ఇంకా చిల్లరైపోతున్నాడు. పోనీ చూత్త యేసుప్రభు ఏమన్నాడు? యూ ఇండిసెంట్ ఫెలో కీప్ క్వైట్ అన్నాడా? రాయ్ రాయ్ నోర్మయ్ రాయ్ నోర్మయ్ అన్నాడు కింద అక్కడ నుంచి ఒకడు అని కేకేసాడు. ఆడెవడో ఆ కోటల కన్వీనర్ రాడు, ఎరుకోపట్నం కమిషనర్ రాడు, అసలు ఎవడాడు? చూసే వాళ్ళకి మొత్తం మినిస్ట్రీ అంతా ఆడిదే అంటుంటుంది. అసలు ఆడికి దానికి సంబంధం లేదు. ఏయ్ నోర్మయ్ అల్లరి చేయకు అంటుంటే యేసుప్రభు సభల కన్వీనర్ ఆడేనేమో, ఆ గ్రామ కోఆర్డినేటర్ ఆడేనేమో, ఆ పంచాయతీ ప్రెసిడెంట్ ఆడేనేమో. ఉత్తిదే ఆడికి అసలు ఏం కాదు. 12 మంది అపోస్తుల్లో ఒకడా, ఎరుకోపట్నం చైర్మనా, ఆడు ఎవడాడు? ఆడి పేరు మిస్టర్ హడావుడు, అంతే, ఏముండదు. కొన్ని సభలకు వెళ్తే మనకు అనిపిస్తుంది ఇటు చూసి నాడే ఉంటాడు, ఎక్కడ చూసి నాడే ఉంటాడు, మొత్తం అంతాడు. మనకు చూస్తే అనిపిస్తుంది మినిస్ట్రీ అయిందేనేమో, మొత్తం ఆయనే పెద్ద అనుకుంటా, ఆయనే చూసుకుంటాడు అనుకుంటాం. యేసుప్రభు కరెక్ట్గా చూసుకుంటాడండి. చూశాడు రే ఇట్రారా అన్నాడు. అదే చేసావా, ప్రభు మమ్మల్ని పిలుచున్నాడు. ఊరికి కొద్దివాడు నోర్మాయ్. ఎవరికి రా పిలుపు, ఎవరికి రా స్పందన, ఎవరి పేరుడా పలికింది? యేసు నోట మా పేరు పలికింది. అది మన రేంజ్. డూ యూ అండర్స్టాండ్ మై రేంజ్? యు నో. ఆయన యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఎస్ మై లార్డ్ జీసస్ టెల్ మీ అంటే ఎదవేస లేకుండా ఆయన చేయట్టు పట్టరమన్నాడు. కొట్టా గట్టిగా. ఇప్పుడు ఆడి ఉద్యోగం ఏంటంటే ఆ గుడ్డోని నీ కేకలు నచ్చినాయి అంట, మా సోకు నచ్చలేదంట, మా డాక్టర్ని ఎక్కలేదంట, నీ ఎరుపులే కరెక్ట్ అంట, డీసెన్సీ థియాలజీ నహీ आपको जो चिल्लाते रहते ना वही अच्छा लगा उसको. आ जाओ. ఎవరిని నచ్చాడు యేసు ప్రభుకి? ప్రార్థన చేస్తాకి స్కేల్ చూసుకొని చేయాలి ప్రార్థన. ఏమను మిమ్మల్ని ఏమంటలేదులే బాబా, మీరేం పట్టించుకుంటుందో ఉంటా ఫోన్లే. ఏమైనా ఫీల్ అవుతాను, నేను ఫీల్ అయ్యాను, పర్లేదులే, మీ రాజ్యం మీది తెలుస్తాం. దేవుడి గొప్పలో ఎవరి ఫోనాలకి ఇచ్చాడు యేసు ప్రభు. స్తోత్రం. నాకు టెన్షన్ ఏంటంటే నాకు ఈ రాగం తాళం ఈ స్కేల్ తెలిసావదు. కబుక్కున మొన్న ఒక మీటింగ్కి వెళ్తే అన్న స్కేల్ ఎంత అని అన్నాడు. ఏడ చిన్నప్పుడే కొంటాం మానేసా. నాకు ఏడ తెలుసా స్కేల్ ఇప్పుడు? నాన్న ఏదో నాకు రాగం తాళం ఏం తెలియదురా, ఏదో ఆరాధన చేస్తాను, కొంచెం సపోర్ట్ చేయి నాన్న అంటే నువ్వు స్కేల్ చెప్పాడు అంటాడు. నాకు ఏడ తెలుసా ఇవన్నీ? నీ దండం పెడతా తమ్ముడా, నేను పాడతాను వెనకాల రండి అట్ట కాదు, నువ్వు చెప్పి పాడు అంటాడు. పోన్లేమా. దేవుని స్తోత్రం. ప్రభు నీకు తోడుగా ఉండును గాక. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. అందరు చెప్పారా? మరి స్కేల్ పోయింది, మరి ఏం చేయను? మ్యాటర్ బాధపడింది ఏమన్నా? మరి అది యేసయ్య పాదాలు దొరికినోడికి ఇంకేం తిరుగుండదు సార్. 3 మాటలు చెప్పా. యేసయ్య కాలు దొరికాక ఇంటోడు కూడా ఏం చేయలేడు. 2 యేసయ్య పాదాలు దొరికాక ప్రార్థన మొదలెట్టాక ఊరందరూ అరిచినా మనకి డోకా లేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర మేలు పొందినోడికి ఎవరి మాట లేకుండదు. అది పొగరగా అనిపిస్తుంది. మనం ఏం చేద్దాం? నువ్వు లేచని పరిపెత్తుకున్నాడు ఉన్నాడు యేసు ప్రభు. వాళ్ళు వేసుకొని పరిపెత్తుకుని నడుతున్నాడు. శనివారం మంగళవారం చూసుకోలేదాడు. ఆ ఊరు మత పెద్దకి అదే ఇంపార్టెంట్. వాడు గడియారం క్యాలెండర్ తప్ప మనుషుల బాధలు చూడ్డాడు. యూదుడు రే 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 ఇది విశ్రాంతి దినము కదా, నీ పరుపు ఎత్తుకున్న కదా, దిగా మంచం దించు అన్నాడు. పోనీ పెద్దోడు చెప్పాడు మంచం దించవచ్చు కదా, నేను దించనంటాడు వీడు. యోహాను 5 గుర్తొచ్చిందా? నేనేమో లోక సంబంధం ముచ్చట్లేదు, మనకు అలాంటి అలవాటు మొత్తం ఇదే. చిచ్చి అసలు బయటికి వెళ్ళే పని లేదు మనం. వాడంటాడు చెప్తారు ఈ విశ్రాంతి దినం యూదులం మనం మతాచారం ప్రకారం నువ్వు పరుపు ఎత్తుకోండి దించా కదా దించా అన్నాడు. ఏం దించున్నాడు? ఏమి రా నీ కండ కావరము, పెద్దలైన నేను మత పెద్దలను చెబుతున్న వినవానేవో అంటే అంటాడు. మా అత్త పెద్ద గారు 35 సంవత్సరాల నుంచి పడున్నాను, నాకు గొంతులు నీళ్ళు పోసేవట్రా నువ్వు అంటే పోయలేదు అనుకో. అది ఇప్పుడు ఎందుకురా వచ్చావు పాతల బా, కనీసం ఎడంకాలతో బూటకాలతో తిన్నా అందులో పడిపోతే నీళ్ళలో ఎప్పుడు స్వస్థ వచ్చింది కదరా. నన్ను ఎడంకాలతో కూడా తంతాకి ఇష్టం లేదు, నీకు ఇప్పుడు నాకు మతం వచ్చి మాట్లాడుతున్నావు ఎలా కదా అన్నాడు. అది నీకు చెప్పింది లాజికే, పాయింటే, కానీ మరి యాక్చువల్గా మరి ఆ విధంగా అంతే, ఇంకేం లేదు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఆడికి బీబీ పెరిగా, ఎవడరా నీకు అసలు ఈ రోజున మంచం ఎత్తుకోమని చెప్పినాడు అన్నాడు. వీడు అంటాడు, ఆయన ఎవరో నాకు కూడా తెలదు కానీ నన్ను స్వస్థపరిచిన వాడు నా పరుపు ఎత్తుకోమన్నాడు.
అంటే స్వస్థపడిపోయిన తర్వాత కూడా నన్ను స్వస్థపరిచింది యేసు ప్రభు అని తెలియదండి. ఇంకా ఆయనే ప్రభు అని తెలియదు. తనను ఎరుగని వారిని కూడా ఆయన బాగు చేశాడండి. స్తోత్రం చెప్పండి. పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి నన్ను ఎరుగని వారికి దొరికి తినంటివి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి ఏకీపించడం ఎలాగేనండి. నన్ను వెదకని వారికి దొరికి తినంటివి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచం దించంటే నన్ను స్వస్థపరచులోడు మంచం ఎత్తుకోమన్నాడు. నువ్వు చెప్తే నేను దించను. నా భుజాలు నొప్పి పెట్టేసినా సరే మళ్ళీ ఆయన చెప్తేనే కానీ. ప్రార్థన చేసుకున్న మూమెంట్ అలా ఉంటుంది సార్. స్తోత్రం చెప్పండి. ఆడు మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే, గుండెలు బాదుకుంటూ కన్నీరు కారుస్తూ ఉంటే, చేత కానివాడులాగా బలహీనులాగా ఏడు ముఖం వల్ల కనబడతాడు. కానీ వాడంత స్ట్రాంగ్. ఆడితే నువ్వు మాట్లాడితే కానీ నీకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాయ్ నోర్మయ్య అన్నాడు రోడ్డు పక్కన ఏడుతుంటే. ఆడు సౌండ్ పెంచాడు. అమ్మో వీడు బలహీనుడు అనుకోండి, చాలా స్ట్రాంగ్ ఉన్నాడే. స్తోత్రం. పాపిష్టి మంచి సిగ్గు ఎగ్గు లేకుండా కాలమడి ఏడతాడు. ఇట్టి అధమలో నేనైతే ఇంటిలోనికి రానిచ్చేవాడిని కాదు. ఈమె క్యారెక్టర్ ప్రభువుకు తెలియక కదా రానిచ్చాడు. తెలిస్తే రానిచ్చుండేవాడు కాదు అని ఫీల్ అవుతుంటే యేసుప్రభు ఆమె క్యారెక్టర్ చెప్పడం మొదలు పెట్టాడు. రై నీ ఇంటికి వచ్చినప్పుడు గ్లాసు నీళ్ళు ఇవ్వలేదు, కాళ్ళు కడుకు. ప్రభు చికెన్ బిర్యానీ చేశాను ప్రభు, పంచభక్ష పరమాన్నములు మీ కొరకు సిద్ధపరిచాను, కాళ్ళకి నీళ్ళు అయ్యిరా. ఐఎమ్ వెరీ సారీ, ఐ కుడెంట్ అరేంజ్ వాటర్ ఫర్ యువర్ ఫీట్, ఐఎమ్ సో సారీ. నువ్వు ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా చేతకాని పని పోయింది, మార్కులు పోయింది. అంటే యేసు ప్రభు వారు ఇంటికి వచ్చినప్పుడు ఏం కోరుకుంటారట? తెల్ల ముఖం వేసుకొని ఆ ముఖం చూస్తారు మీరు. చెప్పాంగా నీ ఇంటికి వస్తే కాళ్ళు కొట్టుకొని చెంపు నీళ్ళు ఇవ్వలేదు అన్నాడు లేదా? అంటే ప్రభువారు నీ కులమా, మతమా, డబ్బా, చదువా ఏం చూస్తారు? భక్తులారా, ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఐజాక్ న్యూటన్ అందరూ ఇక్కడికి వచ్చేసారు ఏంట్రా? సకల వేదో వర్గమా మీకు ప్రణామములు. అమ్మో స్తోత్రాలమ్మా, అందరికి వందనాలండి. బంగారులాంటి మంచులు వచ్చారా? ఏమైనా బోధపడుతుందా భక్తులారా? యేసుప్రభు వారు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం ఆశపెడుతున్నారు? కులమా, మతమా, డబ్బా? ఆయన కాళ్ళు కడగగలిగినంత పాటి కన్నీరైనా మన దగ్గర ఉండాలి. స్తోత్రం చెప్పరే. మరి 3 తరములుగా మేము చర్చిలో ప్రభువుని సేవిస్తున్నామండి. 3 generations we are serving the Lord in the church. ఏట్రా సర్వింగ్? కమిటీలో ఈడే ఉంటాడు అంతే, అదే సర్వింగ్. 3 తరాలుగా చర్చిలో ఏం చేస్తున్నాడంటే ఈడే పెత్తనం చేస్తున్నాడు, అదే సర్వీస్. మరి మా నాన్నగారు మరి మా తాతగారు మేము కూడా మరి సంఘములో ఎన్నో సేవలు చేసాం. ఏటి సేవలు? వాళ్ళ తాత ప్రెసిడెంట్, వాళ్ళ నాన్న ట్రెజరర్, ఈడు సెక్రటరీ. ఇదే సేవ. నేనంటే నా మీద పడి ఎడుతూ నువ్వు చేసిన సేవ ఏట్రా? ఎంతమంది రక్షణలు నడిపించావు? ఎంతమంది పాపాలు ఒప్పుకున్నారు నీ సాక్ష్యమని? ఎంతమంది ప్రార్థనలు బలపడ్డారు? కమిటీలో ఉన్నందువల్ల నేనే బలపడ్డాను అంతే. సాక్ష్యం చెప్తే ఒకడికి ఆశీర్వాదం రావాలి, దేవునికి మహిమ రావాలి. ఎందుకు పనికి మళ్ళీ మాట్లాడుకోవటం? మా తాతగారు ఎంత, నేనెంత, నువ్వెంత, ఎవడికి అడిగి పెట్టుకుంటే కితకితలు రావు. ఎవడన్నా చెప్పాలి సాక్ష్యం. నువ్వేంటి చెప్పుకునేది? బుర్రపని చేస్తున్నా నీకు అసలు? పలాని సహోదరుడు ప్రార్థన చేస్తే, పలాని సహోదరుడు సాక్ష్యం చెప్తే, పలాని వాక్యం చెప్తే అది సాక్ష్యం అంటేని. యేసయ్య కాళ్ళ మీద పడి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే యేసుప్రభు వారు ఏమన్నారండి? ఈమె నన్ను విస్తారముగా ప్రేమించను గనుక మీ విస్తార పాపాలు నేను
ఆమె ఎప్పుడు యేసు ప్రభుని ప్రేమించింది? లోకాన్ని ప్రేమించిన మనిషి, డబ్బును ప్రేమించిన మనిషి, శరీరాన్ని ప్రేమించిన మనిషి, పాపాన్ని ప్రేమించిన మనిషి, విచ్చలవిడి గడ్డగోలుగా జీవించిన మనిషి, అనేక కొంపలు కూలిపోవటానికి కారణమైన మనిషి, ఊరికి సమాజానికి నష్టం చేసిన మనిషి, తన సుఖాన్ని తప్ప, తన ఇష్టాన్ని తప్ప, తన అభిమతాన్ని తప్ప, తన చిత్తాన్ని తప్ప ఎవరిని పట్టించుకొని గౌరవించని భయం లేని మనిషి, ఆమెను పట్టుకుని యేసుప్రభు అంటాడు, ఈమె నన్ను విస్తారంగా ఎప్పుడు ప్రేమించింది? వాక్యాన్ని ప్రేమించిందా? సన్నిధి ప్రేమించిందా? దేవ చిత్తాన్ని ప్రేమించిందా? ఏం ప్రేమించింది ప్రభువా? నన్ను ఎరుగనప్పుడు పాపంలో ఉన్నమాట నిజమే. నన్ను గూర్చి విన్న తర్వాత పాపాన్ని అసహించుకుంది, ఇందులోంచి బయటపడాలని కోరుకుంది, నా పాదాలను ఆశ్రయించింది. నేను క్షమించే వరకు పాదాలను వదలక కన్నీరుగాచి ప్రార్థన చేస్తుంది. ఆమె విస్తార పాపములు ఎలా క్షమించబడ్డాయంటే విస్తారమైన కన్నీటి ప్రార్థన ద్వారా. అందరు చెప్పండి ఆ మాట. పాపాలన్నీ క్షమించబడిపోయి పరిశుద్ధపరచబడింది కదా. ఎలా సాధ్యమైంది? నీ విస్తార పాపములు క్షమించబడ్డాయంటే పాపాలన్నీ పోయినాయి అంటే ఇప్పుడు అవి ఏమైపోయింది? పాపాలన్నీ పోయినాయి అంటే అవి ఏమైపోయింది ఇప్పుడు? ఊరి నాయను, ఎట్ట సాధ్యమైంది? ఎట్ట సాధ్యమైంది? కన్నీటి ప్రార్థన అనండి, అనండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. నేను అంటున్నాను పరిశుద్ధత అనండి. అనేది నీలో ప్రారంభం అవ్వాలంటే మొట్టమొదటి అనుభవమే కన్నీటి ప్రార్థన. పాపములు గుర్చిన పశ్చాత్తాపం, లోకమును గుర్చిన ఒక వైరాగ్యం. నీకు ఎన్ని వాక్యాలు తెలిసినా, నీకు ఎంత అవగాహన వచ్చినా, ఓకే అనిపించినా, కరెక్ట్ అనిపించినా, నిజమే కదా అనిపించినా, నేను పాపిని ప్రభు నన్ను క్షమించండి అని డైలాగులు కొడితే ఏమి రాదు. ఐ డు కన్ఫెస్ మై సిన్స్. Today I boldly stand before people and confess that I am a sinner. I repent for my sins. May the Lord have grace upon me to forgive me. ఈ డైలాగులకి పరలోకలు ఎవ్వరు చప్పడమన్నాడు. అసలు పట్టించుకోండి, నీ ముఖం కూడా చూడదు. ఏం కావాలి? ఒక లోతైన పశ్చాత్తాపం. అయ్యా నేను పాపిని ప్రభా, ఆకాశము కరుణ ఎదురుగా ధైర్యము చాలక నేను పాపిని ప్రభా, నీకు విరోధంగా పాపం చేశాను, పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నాకు మనసుకు నచ్చినట్టుగా బతికాను, పరమ తండ్రి ప్రియ పుత్రుని ఇలా చేయడం తప్పే. ఏమంటాడు 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆమేన్, ఆమేన్. దైవ చిత్తానుసారమైన దుఃఖమే రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. ఒక దైవ చిత్తానుసారంగా దుఃఖం రాకపోతే, పాపాల విషయంలో పశ్చాత్తాపం కలగకపోతే, రొమ్ము కొట్టుకొని ఏడవకపోతే, కుమిలి దుఃఖపడకపోతే, అయ్యో నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను, పరమ తండ్రికి విరుద్ధంగా ఎందుకు ప్రవర్తించాను, దేవుని ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేదు, ఎందుకు లోక సంబంధంగా జీవించాను, ఎందుకు నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నాను, సాతాను మాటలకు, సాతాను తలంపులకు ఎందుకు లొంగిపోయాను, నేను అలా చేస్తుండాల్సింది కాదు, ఈ ప్రవర్తన సరికాదు, నా తండ్రిని సిలువ వేసింది నేనే, నా పాపమే దుఃఖపెట్టింది, నా వ్యవహారమే బాధ పెట్టింది, నా తలంపులే ముళ్ళ కిరీటమై తల్లో దిగిపోయాయి. అయ్యో నేను పాపిని, యూదులు కాదు సిలువేసింది, నా పాపమే, నా మోసమే, నా ద్రోహమే, నా దోషమే, నేను నా చేస్తుండాల్సింది కాదు, నా వల్ల నేరమైపోయింది, నా వల్ల తప్పు జరిగిపోయింది, నా తండ్రికి దుఃఖం కలిగిపోయింది. చెయ్యి ఇలాంటి బతుకు నాకొద్దు. ఇక మీద బతికితే తండ్రికి సంతోషం కలిగించేలా బతకాల, తండ్రిని మగ్గింపరిచేలా బ్రతకాల. ఈ బతుకు నాకు ఇక వద్దు, నాకు ఈ చూపులు వద్దు, ఈ మాటలు వద్దు, ఈ తలంపులు వద్దు, ఈ విధానం వద్దు అని పాత జీవితం పట్ల, పాప జీవితం పట్ల ఒక లోతైన పశ్చాత్తాపము వచ్చి కన్నీరు కార్చి ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తే పరిశుద్ధత ప్రారంభమవుతుంది. దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సాంక్టిఫికేషన్. పరిశుద్ధ పరచబడుటలో ఉన్న మొదటి మెట్టే అది. ఏంటి సార్ మొదటి మెట్టు? లోతైన పశ్చాత్తాపముతో పరిశుద్ధత కొరకై లేదా పాప క్షమాపణ కొరకై యేసయ్య పాదాల మీద పడి కన్నీరు కార్చి ప్రార్థన చేయుటయే పరిశుద్ధపరచబడుటలో మొట్టమొదటి మెట్టు. గట్టిగా ఆమేన్ అనండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నీ పాపపు రాతి గుండె పగలకపోతే, లోతైన పశ్చాత్తాపం రాకపోతే, యేసయ్య కాళ్ళ మీదకి రాకపోతే, నువ్వెన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చేసినా నీలో పరిశుద్ధత ప్రారంభం అవ్వదు.
నేను పాటలు పాడతాను సార్, పరిచయం చేస్తాను సార్, కానుకలు ఇస్తాను సార్, అవకాశం ఇస్తే వాకింగ్ కూడా చెప్తాను సార్, కానీ నాకు కన్నీటి ప్రార్థన రావట్లేదు సార్ అంటే ఒకటో మెట్టు ఇంకా ఎక్కలేదు, అంతే పోయింది. నువ్వు అన్ని మెట్లు ఎక్కేసేవాలే. స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధత అనండి. ఎట్లా స్టార్ట్ అవుద్ది సార్? ఎట్లా స్టార్ట్ అవుద్ది? లోతైన పశ్చాత్తాపంతో పరిశుద్ధపరచబడాలనే తీవ్రమైన కాంక్షతో యేసయ్య కాళ్ళ మీద పడి కన్నీరు గార్చి ప్రార్థనలు చేస్తేనే నీలో పరిశుద్ధత ప్రారంభమవుతుంది. ఈ లోపు పరిశుద్ధత స్టార్ట్ అయ్యే ఛాన్సు లేదు. ఇది మొదటి మెట్టు, యేసు రక్తమే జయం. గట్టిగా అందరూ హల్లెలూయా మాట్లాడరే భక్తులు. అనగా పరిశుద్ధత మనలో ఎలా ప్రారంభమవుతుంది? మరి అదే మరి తేడా వచ్చేస్తుంది మీతో. అయ్యా చూస్తున్నారా? అది పాపముల విషయములో లోతైన పశ్చాత్తాపముతో పరిశుద్ధపరచబడాలనే తీవ్రమైన కాంక్షతో యేసయ్య పాదాల మీద పడి కన్నీటితో పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ కోరుకునే ప్రార్థన చేస్తే తప్ప నీలో పరిశుద్ధత ప్రారంభమయ్యే ఛాన్సు లేదు. గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. పరిశుద్ధత ఎలా ప్రారంభమవుతుంది? పశ్చాత్తాపపు కన్నీటి ప్రార్థన అనండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. త్వరగా ఇంకొన్ని మాటలు మీకు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను దేవుని బిడ్డలారా. మొదటి మాట ఏం చెప్పాను? ఇలాగైతే దెబ్బలు పడిపోతే దేవునికి స్తోత్రం. ద ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్ కాబట్టి మీ ఆట సాగుతుంది. యేసు రక్తమే జయం. మరి కొరడా తీయవలసి వస్తే దేవునికి స్తోత్రం అనగారు పర్లేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. పశ్చాత్తాపముతో యేసయ్య కాళ్ళ మీద పడి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధతను కోరుతూ కన్నీటి ప్రార్థన చేస్తే తప్ప నీలో పరిశుద్ధత స్టార్ట్ అయ్యే ఛాన్సే లేదు. ఆమేనండి. హల్లెలూయా. పరిశుద్ధత ఎలా వస్తుంది? పశ్చాత్తాప కన్నీటి ప్రార్థన. రెండో మాట త్వరగా చెబుతాను చూడండి దేవుని బిడ్డలారా. అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. రేయ్ నా వైపు చూస్తూ బుద్ధిగా శ్రద్ధగా వినండి, దెబ్బలు పడతాయి. అపోస్తలుల కార్యముల గ్రంథం 22:16. గనుక తడవు చేయటం ఎందుకు? నీవు లాచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మమును పొంది నీ పాపములు కడిగి వేసుకొనము. గట్టిగా చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నామకిలాగానే దానికి కంట్రోల్ లేదు సార్. స్విచ్ ఉందా? మీ కంట్రోల్ ఉన్నా కానీ ఎందుకు కంట్రోల్ చేస్తున్నాడు? మీరు అక్కడ ఆపేయండి స్విచ్. ఆపేశారా? మీ దగ్గర కంట్రోల్ పెట్టుకోండి. మిమ్మల్ని కంట్రోల్ చేసేంత కెపాసిటీ పిల్లగాడికి బాగుండే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా శ్రద్ధగా ఈ మాట వినాలి మీరంతా. ఒకటో మెట్టు ఏం చెప్పుకున్నాం? పాపముల విషయంలో లోతైన పశ్చాత్తాపంతో పరిశుద్ధతను కోరుకుంటే యేసయ్య కాళ్ళ మీద పడి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే తప్ప నీలో పరిశుద్ధత ప్రారంభం కాదు. నెంబర్ 1. రెండవది, పాపాలు ఒప్పుకున్నావుగా, పశ్చాత్తాపడవుగా, పరిశుద్ధతను కోరుకున్నాగా ఇంకా తడవు చేయటం ఎందుకు? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగేసుకో. ఆమేన్. నీ పాపాలు కడిగి వేసుకునే అవకాశం నీ చేతికి దొరికాక వదులుకుంటే నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరుగా చేతులకో కాళ్ళకో మురికి అంటింది, దాన్ని వదిలించుకునే శక్తి అవకాశం నీకే వచ్చింది, ఎందుకు వదులుకుంటున్నావు? మరి నిన్నటిదాకా పాపాలు చేసి మురికి అంటించుకునే దౌర్భాగ్యం నా దగ్గర తగలబడింది, ఇప్పుడు పాపాలు కడిగేసుకునే అవకాశం నాకు వచ్చింది. ఏమైనా వదులుకునే విషయం అంటే ఇది అసలు? దర్శనం అంటున్నాడు, సేవ అంటున్నాడు, బోర్డు మాట్లాడుతున్నాడు. పౌలు గారు గుర్రం నుంచి కింద పడ్డాక
పట్టపక్కలే మిట్ట మధ్యాహ్నం సూర్యకాంతిని మించిన వెలుగు తలవ తగిలిన తర్వాత ఎందుకు వచ్చేసి మాట్లాడుతున్నాడు. మరి ప్రభువును దర్శించి అన్ని జనులకు అపోస్తులుడిగా నా సాధనం అని ఇన్ని చెప్పేస్తున్నానని అంటే మరి తడవ చేయటం ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నా ముందు బాప్తిసం ముందు? దర్శనం అన్నావు, పిలుపు అన్నావు, సేవ అన్నావు, అపోస్తలత్వం అన్నావు, ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, మరి బాప్తిసం లేటి అంటే తడవ చేయటం ఎందుకో? లేచి ప్రభువును ప్రార్థన చేసి బాప్తిసం ఉంది, పాపాలు కడిగి వేసుకో. ఆమె గట్టిగా. బాప్తిసం అంటే మతం మారటం కాదు, బాప్తిసం అంటే కులం కాదు, బాప్తిసం అంటే రిజర్వేషన్ సర్టిఫికేట్ కాదు, బాప్తిసం అంటే మరొకటి కాదు. నీ పాపములు కడిగి వేసుకునే అద్భుతమైన అవకాశం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. బాప్తిసం అంటే మతం మారడం కాదు, పాప క్షమాపణ పొందడం. గలతీ పత్రిక 3:20 చెప్పాడు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు క్రీస్తుని ధరించుకున్నారు. బాప్తిసం అంటే పాపక్షమాపణ, బాప్తిసం అంటే క్రీస్తును ధరించుకోవడం. రోమపత్రిక 6:4 ప్రకారం. కాబట్టి క్రీస్తు మహిమ, తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల జల లేపబడ్డాడు. అలాగే మనము కూడా క్రీస్తుతో కూడా నూతన జీవము గల వారమై నడుచుకున్నట్లు బాప్తిస్మము ద్వారా మరణంలోనికి పాతిపోతబడి తిరిగి లేస్తున్నాం పైకి అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. నూతన జీవము కలిగి క్రీస్తు నడుచుటకు బాప్తిసం. స్తోత్రం చెప్పండి. పాప క్షమాపణ కొరకు బాప్తిసం, క్రీస్తును ధరించుకున్నట్టుకు బాప్తిసం, క్రీస్తుతో కూడా నూతన జీవము కలిగి నడుచుకున్నట్టుకు బాప్తిసం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అసలు బాప్తిజంలో ఒక మజా ఉంది, చెప్తాను వినండి. బేభత్సమైన మజా ఒకటి ఉంది. నన్ను ఒకటి అడిగాడు, అనయ్య నువ్వు చెప్తుంటే బాప్తిజం పొందాలనిపిస్తుంది కానీ అన్నయ్య ఉండగలను లేనన్నట్టు డౌట్ అన్నయ్య, మళ్ళీ ఏమైనా పొరపాటు జరిగిపోతే మరి ఎలాగనయ్య, ఎందుకన్నా మంచిదని ఇలాగే ఉండిపోయిన నరకానికి వెళ్ళిపోతానన్నయ్య. ఆడు తెలితే అట్లా చూడు. కడగబడినా నేను అన్నాను, ఒరే మళ్ళీ చెమటాడుతుందని స్నానం చేస్తాం మన ఎత్తబెట్టరా, మళ్ళీ మురిగాడుతుందని బట్టలు ఉతుకోబెట్టరా, ముందు శుభ్రం చేసుకోరా, ముందు స్నానం చేసుకో అంటే యాక్చువల్గానే మరి అడిగి వాక్యంలో నుంచి ఒక మాట చెప్పా. బాప్తిస్మాన్ని మొదట ప్రస్తావించి పోల్చినది ఎక్కడంటే ఎర్ర సముద్రం అనండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్పాడు కదండి, వారందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోనూ బాప్తిసం పొందారు. బాప్తిసం అని ఎందుకు పోల్చాడు? సముద్రం నీళ్లు విభాగించబడింది కదా, ఇటు నీళ్ళే ఇటు నీళ్ళే. వారిని కవర్ చేసిన మేఘంలో కూడా అంటే నీళ్ళలో కొంతసేపు దాచబడ్డారు, కొంతసేపటి నీళ్ళలోంచి బయటకు వచ్చారు కనుక దాన్ని బాప్తిసం అన్నాడు. మనం చాలా బాప్తిసాలు ఇచ్చామంటాం కానీ ఒక్క దెబ్బకి 30 లక్షల బాప్తిసాలు ఇచ్చాడు మోషే గారు. రేసు రక్తం ఏంటి ఆ రికార్డు ఎవరి పేరు మీదకి రాదు ఎప్పటికీ. ఇంకా ఒక్క రాత్రి దాదాపు 30 లక్షల మంది బ్యాప్టిజం సర్వీస్ కండక్ట్ చేసిన ఒకే ఒక గొప్ప దైవజనుడైన మోషే గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద బిగ్గెస్ట్ అండ్ గ్రేటెస్ట్ బ్యాప్టిజం సర్వీస్ కండక్టెడ్ బై మోసెస్ ద ప్రాఫెట్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద రికార్డ్ ఆన్ హిస్ నేమ్. ఎవరికి దానికి రీచ్ అయ్యే ఛాన్సులు కూడా లేవు. ఏమో నా అజ్ఞానం, రేపొద్దున అవ్వచ్చేమో. దేవునికి స్తోత్రం, ప్రభువును క్షమించును గాక. ఇప్పుడు దాకైతే అవ్వలేదు అనేది నా సారాంశం. ఏమో రేపు రోజున నాకంటే గొప్ప కార్యాలు చేస్తున్నాను యేసు ప్రభు, నువ్వు 40 లక్షలకి ఇస్తావేమో. దేవునికి స్తోత్రం. అయితే ఇందులో పాయింట్ ఏంటంటే ఎర్ర సముద్రమును ఎడారిగా చేశాడు. బయటకు వచ్చేసావు. బయటకు వచ్చిన తర్వాత చెప్పండి, నేడు మీరు చూస్తున్న శత్రువులకి మీదట అదే బాప్తిసంలో మజా ఏంటంటే ఎంతకాలం ఏ ఆశ, ఏ కోరిక, ఏ బలహీనత, ఏ బాధ నిన్ను తరిమిందో, బాధ పెట్టిందో నిజంగా పశ్చాత్తాపడితే, గొర్రె పిల్ల పస్కా రక్తమును ఆశ్రయిస్తే, యేసు రక్తం కిందకు వస్తే, పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే, బాప్తిస్మను పొందితే, ఇంతవరకు నిన్ను తరుముతూ వచ్చిన శత్రువు 400 సంవత్సరాలు నిన్ను బాధించిన శత్రువు యుగం మీదట నీకు కనబడడా. పాతవి గతించెను పాడుము హల్లెలూయా. పోయింది మొత్తం అది. నెక్స్ట్ ఈ లొడ్డుకి ఎక్కిన తర్వాత సముద్రం మళ్ళీ కలిసిపోయింది. స్తోత్రం. అందులో కొంతమందికి నా నచ్చల, నేను వెనక్కి వెళ్ళిపోతా అన్నారు లేదా? వాళ్ళ కొరకు మరలా సముద్రం బాయిలైందా? ఆపదో. నువ్వు యువతలకు వచ్చాక ఏసురక్త అవతలకి వెళ్తాక ఇంకా సముద్రం మళ్ళీ చేయాల్సండి నీకోసం. అది ఎర్ర సముద్రంలో మజా అంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. యాక్చువల్గా ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దిస్ వే, ఐ జస్ట్ వాంట్ టు గో బ్యాక్, బట్ రెడ్ సీ ఇస్ నాట్ బీయింగ్ డివైడెడ్ అగైన్. అదంతే. నాకు ఇక ముందుకు సగటుకు ఆసక్తిని వెనక్కి ఆశపడుతున్నాను. సముద్రము మరలా పాయలగున గాక 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 అని చూసి మేఘం వెళ్ళిపోతాను, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. వారు మనస్సును ఐగుప్తునకు పోగొని వాగ్దాన దేశం నడిచారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోతాను మూమెంట్ వచ్చింది, సముద్రం మళ్ళీ తెరుచుకుంటలేదు, చచ్చినట్టు తిరిగారు. స్తోత్రం చెప్తలేదు.
అది మీరు చేతులు ఎత్తరు కానీ మనసులో చెప్పుకోండి. నిజంగా నీకు ఎప్పటికీ వెనక్కి వెళ్ళిపోయే బలహీనత రాలేదేంటి? పెద్ద అచ్చమైన మాటలు మాట్లాడుతున్నావు. పేతురు గారికే టెన్షన్ వచ్చేసిందంట, శోధన. వెళ్ళిపోదామా నేను కూడా, మనోడు వెళ్ళిపోయాడు, అడిగి 30 రూపాయలు వచ్చినాయంట. దేవునికి స్తోత్రం. సన్నాసి రకంగా అవుతుంది. యేసుబాబున 30 రూపాయలు ఏంట్రా ఇవ్వడాడు, 30 రూపాయలు యేసుబాబుని ఇచ్చాడు. కొంతమందికి పేమెంట్ చాలండి, ఏమైనా చేసేస్తాడు. ప్రభువులు అందరిని మార్చునుగా. మాట్లాడతలేదు. ఏ స్టేజ్ మీద పిలిస్తే అక్కడ పాట పాడేస్తాడు, అడిగి పేమెంట్ అడిగి. మరి ముంచడ బాప్తిసం పొందాలని కొంతమంది చెప్తారు. పర్వాలేదు, చిలకని కూడా ఓకే అంటాడు, దానికి ఏకెత్తాడు. ఏ రోటి కాడ ఆ పాట, ఏ ఎండకి ఆ గొడుగు, మందా లెక్క కాదు. నువ్వు ఏ రోడ్డు కూడా తీసుకెళ్ళినా ఈ పాటే పడతా, ఏసు రక్తం వేసి. నువ్వు ఏ గొడుగు పట్టినా నా పాట ఇదే, ఏసు రక్తమే. అండమాన్ వెళ్ళి ఉపదేశం చెప్తే అక్కడ ఒక తల్లి గారి కోపం, ఈ మొక్కలు చెప్తాకి ఇక్కడికి వచ్చావా అందరూ. ఆమె అనగానే నిర్మల్ దైవజనులు జయరాజ్ గారు నా పక్కన కూర్చొని ఉన్నారు. పాస్టర్ ఏం బాధపడకండి, దయ్యం బయటపడిందంటే ఆత్మగారిని జరిగినట్టే, నువ్వు హ్యాపీగా ఉండు అన్నాడు. ఇంకేం రాదా వాక్యం, మళ్ళీ ఇదే చెప్తాకి ఎక్కడికి వచ్చావు నువ్వు అని సీరియస్గా వచ్చేసింది నా మీదకి. నేను షాక్ అయ్యేట్టు చూస్తుంటే, పాస్టర్ ఏం బాధపడకు, దయ్యం బయటపడిందంటే ఆత్మగారిని జరిగినట్టే, హ్యాపీగా ఉండి అంటున్నాడు. స్తోత్రం చెప్పరా. పరిశుద్ధతలో మొదటి పెట్టి ఏమనుకున్నామండి? లోతైన పశ్చాత్తాపంతో కన్నీటి ప్రార్థన. రెండవది నీటి బాప్తిసం. గట్టిగా ఆమేనండి. రెండోది ఏంటండి? హల్లెలూయా. ఇంకా బాప్తిసం పొందకపోతే ఇంకా ఆలోచన చేయొద్దు, ఇంకా వ్యర్థం చేయొద్దు. మనం నిన్నటి వారేమో కానీ రేపటి వారము కాదు. ఇంకా తడవు చేయటం ఎందుకు? లేచి ప్రభువు నామమున ప్రార్థన చేసి బాప్తిసం అన్నది పాపాలు కడిగి వేసుకో, పరిశుద్ధుడు అయిపో. దేవునికి స్తోత్రం కలుగునగా. బాప్తిసం పొందే నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది. బాప్తిసం పొందే సంఘానికి అంటుకట్టబడతావు. బాప్తిసం పొందే క్రీస్తు శరీరంలోకి అవయవమైపోతావు. బాప్తిసం పొందే నేడు కనబడుతున్న శత్రువుకి నీకు కనబడవు. బాప్తిసం పొందే మరలా ఐగుప్తుకి వెళ్ళే పరిస్థితి నీకు రాదు. ఎంత మహిమ బాప్తిసం పొందే. నువ్వు బలహీనుడివి అయినా వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా తిరిగి వెనక్కి వెళ్ళలేనంతగా దేవుని నిన్ను ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. మూడవది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25, 27 చదివండి డైరెక్ట్గా. పురుషులారా 27కి వెళ్ళిపోండి. అంటే ఎక్కడ? అటువలే అది క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, సంఘము కలంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏరైనను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగిన సంఘముగా ఉండాలని టచ్ అని తోసేస్తున్నాడు, కర్చీఫ్ విసురుతున్నాడు. ఏనా అంతేనా? వాక్యముతో ఉదక స్నానము చేత, వాక్యంతో ఉతికేస్తున్నాడు అంటే గట్టిగా చప్పట్లు కట్టండి ఒకసారి. అష్టైశ్వర్యములతో భోగభాగ్యములతో భూములు దీవించునుగాక. అదిగో నా బాబే, నాకే పాస్టర్స్ గ్యాలరీలో కూర్చున్నావు కదా తండ్రి. స్తోత్రం నాయనా. గాక బ్యాచ్లో కలిసిపోక నాయనో. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఏమిటట? వాక్యముతో ఉదక స్నానం చేత. ఎంత కమ్మని మాటలు. ఆయన వారిని దీవించెను, ఆయన వారిని పోషించెను. వాగ్దాన కూటమంట దాని పేరు. నీవు వెళ్ళుము, నీవు కోరినట్టే నీకు జరమనగాక. క్యాలెండర్ల వాక్యాలని కడతా పట్టుకొచ్చాడు వీడు ప్రసంగం చేస్తాకి. ఏంటి చెప్పండి కూటం అక్కడ? పరిశుద్ధత ఎలా వస్తుందట? తైలాభిషేక పండుగ. దా పట్టుగా తిప్ప గుమా గుమా के मारा, ये कैसा तरीका का गिरफ्तारी चल रही है भाई? वो कौन सा ग्रंथ में लिखा हुआ है? ये सब कहाँ से लेके आए? तो एकदम शैतान का बेटा बन गए, वहां से लेके आए कुछ. పాపిష్టి పనులు మానేయి. వాక్యంలో ఎలా అని చెప్తే పరిశుద్ధ అంటే ఒకటి పశ్చాత్తాప ప్రార్థన, కన్నీటి ప్రార్థన, 2 నీటి బాప్తిసం, 3వది వాక్యముతో ఉతికేయాలంట.
ముడత మచ్చ అట్టిది మరి ఏది లేని పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంగమగా మారిపోవాలంటే జిమ్మికిలేమిలే తెచ్చేయేమిలేవు, వాక్యమైన నీళ్ళతో రోజు స్నానం జరిపించేయాలంట. అంటే వాక్యం చెబుతుంటే వినేవాడికి ఏం జరగాలి? మాట్లాడా స్నానం జరగాలి, స్నానం జరగాలి. ఓ స్పూన్లో నిలిచి శుభ్రంగా స్నానం చేసేమ్మా, పోని బాటిల్ నిలిచి స్నానం చేసే అవుతుందా? అంటే వాక్యము అనే నీరు కొంచెం కావాలా ఎక్కువ కావాలా? కమిటీ రిపోర్ట్కి అరగంట, అంటే సెక్రటరీ రిపోర్ట్కి అరగంట, ప్రెసిడెంట్ గారి పలుకులకి పావుగంట, అధ్యక్షోపన్యాసానికి పావుగంట, కొయిర్ వారి ఆడంబర హడావుడి గీతానికి ఇంకొక అరగంట, లాస్ట్లో ఒక 5 నిమిషాలు బిక్కుమంటూ కోటలు ఇరుక్కుపోయి ఇప్పుడు సంఘ కాపురులు వాక్యమును బోధించెదరు అని చేయమని వచ్చేప్పటికి సీటీ ఉంటుంది అక్కడ, తొందరగా ముగించని. మనోడు ఆ పీసీ చూసుకోండి సెలరీపోతాడు, వెనకాల నుంచి ఒకటి చెయ్యుతుంటాడు, ఆ చెయ్యి పట్టించుకోలేదనుకున్న ట్రాన్స్ఫర్. ఎట్లా దరిద్రం, ఇదా సేవ, ఇదండి క్రమం. మనల్ని పరిశుద్ధపరిచేది ఏంటండి? స్వస్థత ప్రార్థనలా ఏంటదే? వాక్యమట కొంచెమా. స్నానం చేసేటప్పుడు మన మీద నీరు ఎంతగా కుమ్మరించుకుంటామో అంతగా దేవుని వాక్యం మన మీద కుమ్మరించబడాలంట. ఒకసారి మా చుట్టాలు ఒకరు మా ఇంటికి వచ్చారు, లెటర్ చెప్పమంత చెప్పకూడదు కానీ మా అమ్మగారు సేలకోటలు వాక్యం చెప్తుంటే ఎప్పుడు నువ్వేనా నేను చెప్తాను అన్నారు. ఇది సేవకులు పిలుపడా పర్లేదు మాకు వచ్చు ఆ మాత్రం సర్లే అని వాక్యం ఇస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం తీసి పక్షవాతం గల దాసుల గురించి యజమాని యేసుప్రభు దగ్గరికి వచ్చి బాధపడిన ఉదంతాన్ని చదివి 5వ అధ్యాయం చదువుతున్నా చదవనా అని అరిచింది చదువుతుంటే వెనకాల. మొత్తం చదివిన తర్వాత చూసాం ఎంత అద్భుతమో, అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం. మరి ఎందుకే ఏం చెప్పామమ్మా? నాకు అలాగే వచ్చు. ముడత మచ్చ డాగులు కలంకాలు మలినాలన్నీ పోవాలంటేనంట జిమ్మిక్కులు చేస్తే పనికి మళ్ళీ వేషాలు వేస్తే విచిత్రమైన బట్టలు వేసుకొని స్టేజ్ మీద డాన్సులు ఎత్తే దరిద్రం పోదా, ఇంకంటుకుంటుంది. మరి ఎలా పోతుంది? దేవుని వాక్యం మన మీద ధారగా పోయబడితే, వాక్యంతో స్నానం జరుగుతూ ఉంటే హల్లెలూయా ముడతలు పోతాయి, మచ్చలు పోతాయి, కలంకాలు పోతాయి. మనము పరిశుద్ధులముగా నిర్దోషముగా మహిమగల సంఘంగా మారిపోతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కన్నీటి పశ్చాత్తాప ప్రార్థనలోకి వచ్చావా? నెంబర్ 1. నెంబర్ 2, నీటి బాప్తిసాన్ని పొందేవా? 3, దేవుని వాక్యపు స్నానము నీకు జరుగుతుందా? పొగిడేసేవాడు కాదు, కడిగేసే వాక్యం కావాలి. ప్రసంగం విన్నామంటే స్నానం చేసినట్టు ఉండాలి, కడిగి పారేయాలంతే. మళ్ళీ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చంటి పిల్లోడికి ఏదో టానిక్ బట్టి ఇచ్చినటువంటి సొక్కల వాక్యం అర్థం కాదు, స్నానం చేయించినట్టు ఉండాలి. ఆమేన్. 4వది చెప్పేదా? అంతటి యేసు తల వాల్చి ఆ రూపం కనపడుతుంది భక్తులు. 4వ మాట ప్రియులారా త్వరగా చూడండి పరిశుద్ధ గ్రంథంలో. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 6:6. యెషయా 6:6. అప్పుడు అదే ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. మరి మేము దేవుని గొప్ప బట్టి పశ్చాత్తపడి ప్రార్థనలు గట్రా చేసుకుని మా సంఘంలో ఒక నీటి ప్రార్థన ముఖ్యమండి. వెరీ గుడ్. బాప్తీసం కూడా పుచ్చుకున్నామండి, ఓకే సూపర్. మరి వాక్యం అంటే మరి కడిగేసినట్టుగా చెప్తే సంఘం మానేస్తారండి, పొగుడుతూ ఉన్నాం మేము. ఆడికి 2 మెట్లే, 3 మెట్టిపోయింది. ఈ వాక్యము కూడా ఖండించి గద్దించి స్నానం జరిగినట్లుగా చెప్పగలిగిన సంఘంలో కూడా 4వది ఉంటలా. 4వది ఏంటి? దేవుని పరిశుద్ధాత్మ అగ్ని నీ పెదవులకు తగిలడు కనుక నీ దోషములకు ప్రాయశ్చిత్తమైపోయింది. ఆయన మంచివాడే, పిలువబడ్డవాడే, కడకబడ్డవాడే, సేవకుడే, వాడబడుతున్నవాడే, ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నవాడైనా చుట్టుపక్కల సమాజం ప్రజల మధ్యలో ఉంటున్న కారణంగా చెడ్డ మాటలు కొన్ని ఆవేశంలో కోపంలో ఉద్యమంలో వచ్చేసినాయి అంట. దేవుని బిడ్డలారా, అతను అంటాడు
నా పెదవులు అపవిత్రమైన వెంటనే పరలోకమునకు అగ్ని బలిపీఠము నిపుణులు ఒక నిప్పు కారుతో పట్టుకొచ్చిన శరాబుల్లో ఒకడు పెదవులకు తగించి, ఈ అగ్ని పెదవులకు తగిలింది కనుక నీ దోషములకు. ఆమెనట్లా సంపూర్ణ పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నాం. మొదటి పశ్చాత్తాప ప్రార్థన, నెక్స్ట్ నీటి బాప్తిస్మం, నెక్స్ట్ వాక్యముతో స్నానం, నెక్స్ట్ దేవుని అగ్ని చేత కాల్చబడాలి. మా సంఘంలో మరి పరిశుద్ధాత్మ గట్ట అలాగేముండదండి. అలాగే మరి నువ్వు గట్టి మీద ఉన్నట్టే ఇంకా ఇంక పోయింది కోటం. ఏ డినామినేషన్కి ఆ డినామినేషన్ ఒక సొంత సిద్ధాంతాన్ని కలిగి ఉంటామేనా? మేము పెంతెకొస్తు వారం కనుక మా హడావడి ఇలా ఉంటుందండి, మేము సిఎస్ఐ వారం కనుక మేము సైలెంట్గా ఉన్నాం, మేము బ్యాప్టిస్ట్ కనుక మా యొక్క రూల్ ఇలా ఉంటుందండి, మేము హెబ్రోన్ కనుక మా క్రమం ఇలా ఉంటుందండి. ఉండదండి. హలో, నిర్గమకాండం చివరి అధ్యాయంలో చివరి వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, వారందరి ప్రయాణ పద్ధతి ఇదే, మేఘం కదిలితే కదలాలి, ఆగితే ఆగాలి. పెద్దోడు రూబేను కాబట్టి కుదరదు. పెద్దోడు రూబేనైనా చిన్నోడు బెన్యామీనైనా ఆయన కదలమంటే కదలాలి, ఆగమంటే ఆగాలి. ఈరోజు నా దేవుని వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాను. నీ సంఘంతో డినామినేషన్తో పని లేదు. దేవుని పరిశుద్ధాత్మ అగ్ని మీదకి దిగి రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను యేసు తల్లి అని మరి నాకెందుకు అగ్గే అనలేదు. ఆవిడ కూడా మోకాలేసింది. ఇక్కడ తాళం చేయి గుత్తి మనకే ఇచ్చాడు. మనకి ఇంకా నో ఫైర్ రిక్వైర్డ్, ఆల్రెడీ అనాయింటెడ్. హల్లెలూయా. అనలా పేతురు గారు ఆయన కూడా మోకాలేసాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 120 మంది మీదికి దేవుని అగ్ని దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ ఆత్మతో నింపబడ్డారు. స్తోత్రం చెప్పండి. అందరూ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించారు. కూడా అన్య భాషలు మాట్లాడారు. స్తోత్రం చెప్పండి. దేవుని అగ్ని చేత కాల్చబడితే తప్ప పరిశుద్ధతలో మరొక మెట్టు ఎక్కే ఛాన్స్ నీకు లేదు. నీ డినామినేషన్తో సంబంధం లేదు. అసలు పరిశుద్ధాత్మ దేవుడికి డినామినేషన్ అంటే నువ్వు పెట్టుకున్నావు, కానీ ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. అందరికి అవసరమైన వాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు అరణ్య యాత్రలో పరిశుద్ధాత్మను దేనితో పోల్చారు తెలుసా? బండలో నుండి వచ్చిన నీరు అనండి. మీరు ఐగుప్తు వదిలిపెట్టారు, వాగ్దాన దేశం బయలుదేరారు, సముద్రం దాటారు, మొత్తం ఎడారి. ఇప్పుడు నీళ్ళు తాగాల వద్దా? యాక్చువల్గా మా గోత్రానికి పెద్దగా దాహం ఉండదండి, పోతావు. హలో, ఇక్కడ రూబేన్ ఇక్కడ ఏమనుకుంటున్నావు? మేము తాగపోయినా పర్లేదు, పోతావు. నువ్వు ఒక పూట మన్నా తినకపోయినా బతికేయగలవేమో, కానీ నీళ్లు తాగపోతే బ్రతకలేవు. ఐగుప్తును వదిలిపెట్టి వాగ్దాన దేశానికి వెళ్తున్న విశ్వాసులకు పరిశుద్ధాత్మ జలము తప్ప వేరొక దిక్కు లేదు. అందరూ ఆత్మను నమ్మాలి, అందరూ ఆత్మ కోసం కనిపెట్టాలి, అందరూ ఆత్మతో నింపబడాలి. అందరూ కూడా దేవుని అగ్ని చేత కాల్చబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మ అనుగ్రహించిన వాక్శక్తిని కొలది అన్య భాషలు మాట్లాడి ఆత్మలో క్షమాభివృద్ధి పొంది పెండి కుమార్తెగా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 1 లోతైన పశ్చాత్తాపంతో కొన్ని కన్నీటి ప్రార్థన, 2 నీటి బాప్తిసం, 3 వాక్యపు స్నానం, 4 హల్లెలూయా. మాట్లాడతలేదు మీరు. 4వది ఏంటండి? ఒక మాట చెప్తాను, ఓపికగా వినండి. ఎంతసేపు ఓపికగా ఉన్నారు, ఇంకో మాట చెప్తాను, వింటారా వెళ్ళిపోతారా? వినేసి వెళ్ళిపోతారా, విని పాటిస్తారా? కష్టంగా ఉంటే, ఇబ్బందిగా ఉంటే సింపుల్ చెప్తున్నాను, బాప్తిస్మం పొందాలని వాక్యం చెప్పాము. కాబట్టి ఇంకా బాప్తిస్మం పొందని వారిని మనం ద్వేషించినట్ట? బాప్తిస్మం పొందాలి లేదా కుదరదని చెప్పాము ఇప్పుడు. కాబట్టి బాప్తిస్మం పొందని వారిని మనం ద్వేషిస్తున్నట్ట? పొందకపోతే రాత్రి నాశనం అయిపోతాం అన్నట్ట? వారిని ప్రేమించి ప్రభు ఆ భాగ్యం వారికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే వాక్యపు స్నానమైనా, అలాగే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకమైన ఏదైనా నిన్ను విమర్శించడానికి, ఎద్దేవ చేయటానికి కాదు, ఆ అనుభవంలోకి నేను ఆహ్వానం పలుకుతానికి దేవుని వాక్యం ద్వారా మేము ప్రయాసపడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. అందరు చెప్పారా? ఆదికాండము 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం 4-5 వచనాలు. వారు తమ యొద్దనున్న అన్న దేవతలన్నిటినీ, తమ చెవులనున్న పోగులను
యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టెను. తలలు పైకెత్తిన వైపు చూడండి బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పారా? దేవుని బిడ్డలని యాకోబు కుటుంబం బయలుదేరి వెళుచున్నారు. అయితే వారి ప్రయాణములో ఆ ఇంటిలో ఉన్న ఏకైక ఆడబిడ్డ ఎడల ఓ పట్టణములో కొంత అమర్యాదగా ప్రవర్తించారు. చాలా దైవావేశము కలిగింది, రోషం కలిగింది. ఒక వేశ్య ఎడల జరిగించినట్లు మా చెల్లి ఎడల వారు ప్రవర్తించవచ్చునా అనే రోషంతో ఊగిపోయారు. అలాంటి దుర్మార్గం చేసిన వారిని చంపి పడేశారు. వాళ్ళు చేసిన తప్పైనా స్థానికులు, వీళ్ళు సాగిపోతున్న యాత్రికులు, వీళ్ళ కోపములో ఆవేశంలో న్యాయం ఉన్నా హక్కులు లేవు. కాబట్టి ఏం చేశారు? ఊరు కత్తులు వేసుకొని వచ్చారు. ఊడు బయట గుడిసెలో ఉన్నారు. ఇలా మా ఊరు వచ్చి మా బిడ్డలను చంపుతావు, ఎంత ధైర్యం రా నీకు అని చెప్పేసి కత్తులు వేసుకొని మీదకి వచ్చారా? యాకోబు బాధపడి ఎందుకు ఇలా చేశారు? మనం పొరుగురు వాళ్ళం, యాత్రికులం, బాటసారులం, ఏదో తలంచుకొని పోవాలరా. ఏంటి తలంచుకునేదే? మా చెల్లెనట్టు మాట్లాడొచ్చాలో అని కత్తులు నడుతున్నారు పిల్లగాళ్ళు. ఊరు కత్తులు వేసుకొని మీదకి వచ్చారు. ఈ పీకల మీదకి వస్తే మనోహరం అలవాటు ఏంటంటే వెంటనే మోకాలే చేస్తాడు. దేవుని స్తోత్రం. వెంటనే మోకాలే చేసి ప్రభువా, ఆపద్బాంధవా, కాపాడవాడా, కనికరించువాడా, కృపామయుడా, ప్రేమమయుడా, ఆనందమయుడా, హల్లెలూయా అని మొదలుపెట్టాడు. యేసుప్రభు అన్నాడు చాలే కానీ లేచి బేతేలికి వెళ్ళు, బతుకుతావు, లేకపోతే పోతావు అన్నాడు. నన్ను బ్రతికిస్తే తప్పకుండా బేతేలికి వెళ్తాను ప్రభు అన్నాడు. అలా పప్పులు ఉడకవు, బేతేలికి వెళ్తేనే బతుకుతావు అని. ఇప్పుడు వచ్చింది సావు. వాళ్ళు ఊరు కత్తులు వేసుకొని మీదకి వచ్చేస్తున్నారు. నువ్వు బతికిస్తే చర్చికి వెళ్తా, మేలు చేస్తే చర్చికి వెళ్తా, పిల్లకి పెళ్ళి అయితే చర్చికి వెళ్తా, ఉద్యోగం వస్తే సందాయిస్తా. ఎలక్షన్ మేనిఫెస్టోలో అధికారులు హామీలు ఇచ్చినట్టు ప్రార్థనలో చెప్తున్నాడు యేసు ప్రభుకి ఆఫర్లో. రాజకీయ నాయకులు మించిపోయేడు భక్తుడు. ప్రార్థనలు వేసుకో, ప్రభు నువ్వు ఈ కార్యం చేసావంటే ప్రభు నీకు చర్చి కడతాను. మరి నువ్వు చర్చి కడతావని లోకంలో యేసు ప్రభు సందాపాలు పట్టుకొని తిరుగుతున్నాడు నీ దగ్గరికి. నీకేం మళ్ళీ మాట్లాడి ఇటు చర్చి కట్టాలని అంటే చూస్తున్నాడంట యేసు ప్రభు. మళ్ళీ అది కూడా ఆఫర్ ఎప్పుడు పెట్టాడు? 28వ అధ్యాయంలో, నీవు నా వెలుచున్న ప్రయాణంలో తోడయుండి, తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రము దయచేసి, నా కార్యములు సఫలం చేసి, పిల్ల పాపలతో క్షేమంగా నన్ను ఇక్కడ దాకా తీసుకొస్తే అప్పుడు నీకు ఎప్పటికైనా గుడి కడతాడని వెనకాల తిరగాలంటే ఇప్పుడు పనికి మళ్ళీ మాట్లాడబాకు. మరి మమ్మల్ని మీరు బాగా చూసుకుంటే ఎప్పటికైనా మరి మీకు ఉపయోగపడతాం. అలాగేనన్నా నువ్వు ఇచ్చినంత పెద్ద ఆఫర్ ఎవరు ఇచ్చారా? మరి ప్రభు అంటున్నాడు నువ్వు ఇప్పటికే బోల్డ్ ఆఫర్లు పెట్టావు చాలే కానీ నువ్వు బ్రతకాలంటే ఆ మందిరానికి వెళ్ళి అన్నాడు. మందిరానికి వెళతాం, తప్పకుండా మమ్మల్ని మీరు బతికించండి అన్నాడు. కుదరతాం, అక్కడికి వెళ్తేనే బతుకుతామంటే ఛాన్స్ లేదు. తీరా మందిరానికి వెళ్దామంటే మందిరానికి తగినట్టుగా లేరు అమలాకలు వేసి రక్త విజయం ఓరి నాయనో. అమ్మాయి మీరు లేచి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొనుడి, మనము బేతేలుకు వెళ్ళాలి. బేతేలు అంటే దేవునే మందిరం. ఇక వాళ్ళకి అర్థమైపోయింది సబ్జెక్టు. ఈ త్రోవలు ఎలాగలా గెంటేద్దాం, అక్కడికి వెళ్ళి చూసుకుందాం అనుకుంటున్నారు కానీ ఈలోపే పీకల మీదకి వచ్చేసింది. పిల్లకాయలు తగ్గు పెట్టుకొచ్చారు. యేసుప్రభు ఏమో అక్కడికి వెళ్తే కానీ బతుకుతారు, నేను పట్టించుకొని అంటున్నాడు. అయ్యి బాబోయ్ టెన్షన్ వచ్చేసి లేచి మిమ్మల్ని మీరు శుచిపరచుకొనుడి, మనం బేతేలుకి వెళ్ళాలి. అంటే మందిరానికి వెళ్ళాలంటే ఎట్టబడితే ఎట్ట వెళ్ళొచ్చునా? మందిరానికి ఎట్టబడితే అట్ట వెళ్ళకూడదు కాబట్టి ఇంకెక్కువ బాగా తయారై వెళ్తున్నాం అన్నారు కొందరు. ఇది తెలివి మండిపోను. లేచి మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఏం చేశారండి వాళ్ళు? లేచి స్నానము చేసి వస్త్రములు మార్చుకొని తమ చెవులకు ముక్కులకున్న పోగులను తీసి పాతిపెట్టి అప్పుడు మందిరానికి వెళ్ళారంట. స్తోత్రం చెప్పరే. ఒకటి, తమ విగ్రహములను తీసివేశారు. 2, స్నానం చేశారు. 3, వస్త్రాలు మార్చుకున్నారు. ఈ 3 మనం కూడా చేసాం. 4వది మాత్రం దేవుని చిత్తం నేను కనిపెడతానంటే ప్రార్థన చేస్తాను. అమ్మ నీకోసం సపరేట్గా SMS పెడతాడు రాత్రి యేసు ప్రభు. ఆది కాడ నుంచి ప్రార్థన కనుక ఇన్ని వచనాలు ఉంటే కనబడి కనిపెట్టి ఏం ప్రార్థన చేస్తున్నావు? వాక్యంలో ఉన్నాయి, నాకు నచ్చట్లేదు ప్రభా, వాక్యానికి లోపల బుద్ధి అవ్వట్లేదు ప్రభా, నాకు సపరేట్గా నువ్వు SMS పెట్టి ప్రభా.
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాను తండ్రి, చేతిలో ఉండగానే గజగజలాడిపోవాలి ప్రభా. నీకు మళ్ళీ మాటల ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము దాకా వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండకూడదనే వాక్యాలు ఉన్నాయా లేవా? 2. పోనీ అలంకరణ కాదండి, ఆచారం అండి, సాంప్రదాయం అండి అంటే ఆచారములు సాంప్రదాయంలో కూడా ముఖ్యం కాదు. ఏ దేశంలో ఉంటున్నామో ఆ దేశాన్ని ప్రేమించాలి, ఆ దేశాన్ని గౌరవించాలి, దేశం కొరకు ప్రార్థించాలి, దేశం కోసం అవసరమైతే ప్రాణం ఇవ్వాలి, చట్టాలకు లోబడాలి, పన్నులు కట్టాలి, క్రమంగా బతకాలి. కానీ ఆచారాలు మాత్రం వద్దని చెప్పింది బైబిల్. దేశానికి వ్యతిరేకంగా బతకమని చెప్పిందా బైబిల్? దేశభక్తి వద్దని చెప్పిందా బైబిల్? దేశమును ప్రేమించొద్దని చెప్పిందా బైబిల్? దేశాన్ని ప్రేమించమని చెప్పింది, దేశం కొరకు ప్రార్థన చేయమని చెప్పింది, అధికారుల కొరకు ప్రార్థన చేయమని చెప్పింది, చట్టములకు లోబడమని చెప్పింది, పన్నులు కట్టమని చెప్పింది, క్రమమైన పౌరులుగా బతకమని చెప్పింది. కానీ ఆచారములు మాత్రమే నెత్తికెక్కించుకోవద్దు అని చెప్పింది. అలంకరణ వద్దు, ఆచారం వద్దు. మరేం చేయాలి? వాక్యం. ఆమేన్, ఆమేన్. మీరు ఐగుప్తీయుల యొక్క ఆచారములు పాటించకూడి, కనానీయుల సాంప్రదాయంలో కూడా పాటించొద్దు. విడిచి వచ్చిన ఐగుప్తీయుల ఆచారం వద్దు, మనం వెళ్తున్న కనానీయుల వ్యవహారం వద్దు. మనకి వాక్యం మాత్రమే కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పారా అందరూ గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహములతో పాటే దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మా ఇంట్లో యేసు విగ్రహమైనా సరే మరియమ్మ తల్లిది. ఇప్పుడు మరియమ్మ తల్లి చెప్పింది కదా, ఎందుకని నన్ను ఇబ్బంది పెడతారు మీరు? ఆయన మీతో చెప్పింది చేయమని. నీకు మరియమ్మ తల్లి మీద ఏమన్నా గౌరవం ఉంటామని చెప్పింది చేయాలి కదా నీకు. ఇలాగ అనుకుంటమే తప్ప ఆమె చెప్పిన పని చేస్తలేదు నువ్వు. ఆమెం చెప్పింది? ఆయన మీతో చెప్పినది చేయుడే. స్తోత్రం చెప్పారా? హల్లెలూయా. మిమ్మల్ని మీరు శుచిపరుచుకోండి అనండి అన్నమాట. మిమ్మల్ని మీరు శుచిపరుచుకోండి అంటే వాళ్ళు ఏం చేశారండి? విగ్రహాలను తీసేశారు, స్నానం చేశారు, బట్టలు మార్చుకున్నారు, తమ చెవులకు ముక్కులకున్న ఆభరణాలు కూడా తీసేశారు. అప్పుడు దేవుని మందికి వెళ్ళారు. అంటే ఆభరణములు తీసివేయుట అనేది, వెలుపటి అలంకరణ తొలగించడం అనేది వ్యక్తిగత ప్రతిష్ట, వ్యక్తిగత సమర్పణ అని కాస్ట్లీ మాటలు మాట్లాడుతున్నారు. కానీ సార్ ఆది కాండంలోనే చెప్పిన వాక్యం అది వ్యక్తిగత పరిశుద్ధత అని చెప్పాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి అన్నప్పుడు వారు ఆభరణాలు తీసేశారు. మీరు డెడికేట్ చేసుకోమని చెప్పలా, అది పరిశుద్ధతలో భాగంగా చెప్పాడు బైబిల్లో. నువ్వు పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తివైతే, పరిశుద్ధతను కోరుకునే వ్యక్తివైతే, ఇది కూడా విగ్రహ సంబంధమైనది కనుక అది అపవిత్రతగా ఎంచబడుతున్నదని నీకు అర్థమైతే, కడుపు నిండా అన్నం తిను, ఒంటి నిండా బట్ట కట్టుకో, తృప్తి పడిపో. 1 తిమోతి 6:6 ఏమన్నాడు? మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఏమి తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు కలవారమయ్యుండి వాటితో తృప్తి పొందియుందము. అన్నము వస్త్రంతో తృప్తి పడిపో. 1 కొరింథీ పత్రిక 12:24 సుందరములైన మీ అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కరలే. 1 పేతురు 3:3 వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండక. ఎస్తేరు 3:8 వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. సంఖ్య 23:9 వారు ఒంటిగా నివసించు జనములలో లెక్కించబడరు. రోమా 12:1 మీరు సజీవ యాగంగా మీ శరీరాలను కూడా సమర్పించుకోండి. 1 కొరింథీ 6 చివరి వచనం మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేహముతో కూడా దేవుణ్ణి మహిమపరచండి. అపోస్తలుల 2:40 మీరు మూర్ఖులకి తరుమారికి వేరైతేనే రక్షణ. స్తోత్రం చెప్పొచ్చుగా. ఇన్ని వాక్యాలు ఏం తెలియజేస్తున్నాయి? పర్వాలేదనే ఫార్ములా ఇచ్చిందా? నీ కుటుంబ పరిస్థితిలో, నీ యొక్క సమాజ పరిస్థితిలో ఏదైనా నీకు ఇబ్బంది ఉండవచ్చు. ఒకవేళ నువ్వు దేవుని వాక్యానికి లోబడితే, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే, అది పరిశుద్ధతలో ఒక భాగమని నీకు అర్థమైతే, ఈ రాత్రి ప్రార్థన చేసుకో. దేవుడు నీకు కూడా మంచి సమయాన్ని, అనుకూలతను, ఆశీర్వాదాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తారు. బాప్తిసం పొందడానికి ఇబ్బంది ఉన్న కాలంలో బాప్తిస్మకు అనుకూలత దేవుడు ఇవ్వలేదా? అలాగే ఈ అనుభవం కూడా, అవి బాబాయ్ ఒప్పుకోరండి మాకు ఇబ్బంది అండి, బాప్తిసం పొందాలనుకున్న మాత్రం ఒప్పుకున్నారా? అందరూ రెడ్ కార్పెట్ వేసి నీకు బాప్తిసం తీసుకెళ్ళారా? భక్తి జీవితానికి ఆటంకం ఎప్పుడూ ఉంటుంది, శోధన ఎప్పుడూ ఉంటుంది,
ప్రార్థనతో, ఓపికతో, సహనంతో ఒక్కొక్క అనుభవంలో మనం ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పంచరత్నాలు మీ చేతిలో పెట్టాను. ఒకటే, లోతైన పశ్చాత్తాపంతో పరిశుద్ధ కొరకైన కన్నీటి ప్రార్థనలు. 2, నీటి బాప్తిసం. 3, వాక్యపు స్నానం. 4, దేవుని పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం. 5 విగ్రహములతో పాటు వెలుపటి అలంకరణ కూడా తృణీకరించుట ద్వారా నిన్ను నీవు శుద్ధి చేసుకునుట. ఆమేన్. వాక్యం ఏమంటుంది? పరిశుద్ధత నీకు బొత్తిగా లేదంటలేదు. పరిశుద్ధలోకి వచ్చావు, మారుమనసు పొందావు, బాప్తిసం పొందావు, దాన్ని సంపూర్తి చేసుకోండి. ఈ 9వ వార్షికోత్సవం సందర్భంగా ఓ తీర్మానం చేద్దాం ప్రభు దగ్గర. అయ్యా, నా పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాను. చాలే ఇక్కడ దాకా అనుకోను ప్రభా, సంపూర్తి చేసుకుంటాను. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుంటారా? ఇది ఇంటర్వెల్ కాదు, అటు చెదిరిపోవడానికి. ప్రార్థనా సమయం. ఒక్క మాట దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని, ఒక్క మాట దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని, నోరారా 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 ఒక్క మాట. ప్రభువా, కళ్ళు మూసుకోమంటాం కానీ నోరు మూసుకోమన్నది కదండి. దయచేసి నోరు తెరిచి స్వరం ఎత్తి ప్రార్థన చేస్తారా? ఒక్క మాట అందరూ స్వరం ఎత్తండి. ఒక్క మాట అందరూ స్వరం ఎత్తండి. అందరూ స్వరం ఎత్తండి. చాలామంది ఇంకా మౌనంగా నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. అందరం కలిసి గుసగుసలాడదామా? మంచిగా ప్రార్థన చేద్దామా? ఈ రాత్రి దేవుడు తన వాక్యములో నుంచి మనందరితో మాట్లాడిన మాట ఒకటే, నువ్వు లోకాన్ని ప్రేమించట్లేదు, పాపాన్ని ప్రేమించడం లేదు, నువ్వు దేవుని కోసం బతకాలనుకుంటున్నావు, దేవుని కొరకే చనిపోవాలనుకుంటున్నావు. ఇంత సమర్పణ కలిగిన నీవు, ఇంత భారము కలిగిన నీవు, ఇంత ప్రార్థన జీవితము కలిగిన నీవు ఎందుకు పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోకూడదు? ఈ పూట నీ ఆటంకాలు దేవునికి తెలుసు కదా, నీ పోరాటాలు ప్రభువుకు తెలుసు కదా. నువ్వు ఆశపడి తీర్మానం చేసుకుంటే దేవుడు నీకు సహాయం చేయడా? నీ తీర్మానాన్ని బలపరచడా? ఆటంకములు తొలగించి నీకు అనుకూలతను ప్రాప్తింప చేయడా? ఎన్నో గండములు తప్పించిన దేవుడు, ఎన్నో ఆటంకములు దాటించిన దేవుడు ఈ అనుభవం నీకు ఇవ్వడా? మొదటిది, పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడికి చేసే కన్నీటి ప్రార్థన. 2వది నీటి బాప్తిస్మం. 3వది పరిశుద్ధ వాక్యపు స్నానం. 4వది పరిశుద్ధాత్మ నింపుదల. 5వది విగ్రహములతో పాటు వాటికి సంబంధించిన ప్రతి గుర్తును తీసివేసే శుద్ధీకరణ. నువ్వు ఏ అనుభవం దాకా రాగలిగావు? మనకిన్ని వాగ్దానములని గనక దేవుని భయము కలిగి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలని, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. వింటున్న ప్రజలారా, మీలో ఎవరైనా ఈ రాత్రి దేవుని వాక్యానికి లోబడుతున్నారా? అయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు అనే స్పందనలోనికి రాగలిగారా? ఫలానా విషయం దేవుడు నాతో మాట్లాడేందుకు లోబడుతున్నాను అనే విధంగా అప్పగించుకోగలుగుతున్నారా? అలా మీలో ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకెత్తి ప్రార్థనలు ఏకీభించండి. అలవాటుగా చేతులు ఎత్తేయద్దండి. అలవాటుగా చేతులు ఎత్తేయద్దు. ప్రతి సభలోకి వెళ్ళటం చేతులు ఎత్తేయటం అలా వద్దు. నీ చేతులు చూసి, నీ చేతులు లెక్క పెట్టుకొని, ఎవరికి ఆసక్తి లేదు, ఎవరికి అవసరం లేదు. దేవుడు నీతో ఏదైనా మాట్లాడారా? దేవుడు మాట్లాడిన మాటకు లోబడుతున్నావా? మాట్లాడాలి, మాట్లాడాలి. ఏ విషయం దేవుని దగ్గర ఒప్పుకున్నావు స్పష్టంగా చెప్పు. దేవుని కృప, అయ్యా నీ కృపను బట్టి ఈ అనుభవాలు రాగలిగాను, కానీ ఇది మిగిలిపోయిందయ్యా, ఈ విషయంలో వెనకబడిపోయానయ్యా, ఈ విషయంలో ఇంకా ముందుకు రాలేకపోతున్నానయ్యా, ఈ విషయంలో నాకు అనుకూలత లేదు, వ్యతిరేకత ఉంది, ఆటంకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. నీకు తెలుసు, నా ఆశ నీకు తెలుసు, నా మనసు నీకు తెలుసు. నాకు కూడా అనుకూలతను ప్రాప్తింప చేయి, నాకు కూడా అవకాశాలు కలుగ చేయి ప్రభువా. నేను లోబడుతున్నాను ప్రభువా, ప్రభువా నేను అప్పగించుకుంటున్నాను ప్రభువా. నా పరిశుద్ధత సంపూర్ణమైపోవాలి ప్రభువా, నా పరిశుద్ధత సంపూర్ణమైపోవాలి ప్రభువా. ఆశ కలిగి, తీర్మానం కలిగి ఎవరైనా ప్రార్థన చేయండి, తీర్మానం కలిగి ఎవరైనా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం, ఇంతసేపు ఉన్నారు, ఈ ఒక్క మాట ప్రార్థన చేసి వెళ్ళి ఒక సమర్పణలోకి, తీర్మానంలోకి రాగలిగితే దైవజనులు జాన్ డేవిడ్ అన్న గారు మన కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాము. దేవుని వాగ్దానం అనుభవించడానికి సిద్ధపడదాం. దేవుని వాగ్దానాలు పొందుకోవడానికి సిద్ధపడదాం. వాగ్దానం నెరవేరడానికి మనం పరిశుద్ధతలో సంపూర్ణలోనికి సాగుదాం. అందుకు అవసరమైన 5 అనుభవాలు గుండా ముందుకు వెళ్దాం.
ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన వాగ్దానములు ఎంతో గొప్పవి నాయన. అవి స్థిరమైనవి నాయన, అవి శాశ్వతమైనవి నాయన. నీ రాజ్యము, నీ మహిమ, నీ కిరీటము, నీతో స్థానము, నీ మహిమను పొందుకునే ఆ వాగ్దానములు మేము పొందుకోవడానికి దేవా మమ్మల్ని సంపూర్ణతలోనికి నడిపించు నాయన. పరిశుద్ధత విషయములో సంపూర్ణతలోనికి నడిపించు నాయన. 5 మెట్లలోనికి మమ్మల్ని నడిపించు నాయన. మొదటి మెట్టు నాయన పశ్చాత్తాపము, బాప్తిస్మము, వాక్య స్నానము, పరిశుద్ధాత్మ అభిషేకము నాయన, బాహ్య అలంకరణ విడిచిపెట్టుట, ఇవన్నిటిలోనికి మమ్మల్ని నడిపించు నాయన. వెతబడిన వాక్యం మా జీవితాలు ఫలింపచేయి. అనుసరించగలిగిన నాయన సమర్పణ మాకు దయచేయి. ఏ విషయంలో ఏ రీతిగా వెనకంజ వేయకుండా మమ్మల్ని సిద్ధపరచు. ఇది నాన్న ఎంతమంది బిడ్డలు చేతులు ఎత్తారో, ఎంతమంది బిడ్డలు సమర్పించుకున్నారో ఈ 5 మెట్లుగా వెళ్ళడానికి వారందరికీ పరిశుద్ధాత్మ శక్తి బలమనిచ్చి ఆటంకాలను సోదరులను జయించే భాగ్యం ఇచ్చి నడిపించండి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే కృప దేవుడు ఇస్తున్నందుకు ఈ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చెప్పాలి గట్టిగా. ప్రాణాత్మ దేహములు పరిశుద్ధ సంపూర్ణ పరిశుద్ధ కొరకై దేవుని చేతులకు అప్పగించుకొని స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమ స్వరూపి పరిచయం దేవుడు ఇంకనూ ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. పాలు పొందిన ప్రతి వారిని ఏదైనా ఒక దీవెనతో ప్రభు నింపి పంపినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. బిడ్డలారా, సియోనులోని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. యెహోవా సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. నీతిశ్వరుడు వేసే రెక్కల కింద సురక్షితముగా జీవించుదురుగాక. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన నిత్య మహిమ మీద ఆనందముతో నిష్కాపట్యముతో నిలుపుటకును మన తండ్రికి దేవుని ప్రేమ, ఆయన కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని సహవాసము, ఆదరణ, కాపుదల మనకును సకల పరిశుద్ధులకును స్థానిక సంఘానికి ప్రేమ స్వరూపి పరిచర్యలకును నడిపిస్తున్న దైవ సేవకులకును ఈ రాత్రి వాక్య అనుభవానికి అప్పగించిన అందరికీ తోడై పరిశుద్ధతను సంపూర్తి చేసి దేవుని ఎదుట నిలుపునుగాక. యేసు రక్తమే జై, సిల్వ రక్తమే జై. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక.